సో కరెంట్ అఫైర్స్ టు స్టార్ట్ చేద్దామమ్మా. మల్టిపుల్ గ్రాండ్ స్లామ్ విన్నర్ లియాండర్ పేస్ has emerged as the first Asian man to be nominated for the International Tennis Hall of Fame. సో ఇది మీకు ఇక్కడ అర్థమైపోయింది. లియాండర్ పేస్ అనగానే మీకు అర్థమైపోయి ఉండాలి దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు టెన్నిస్ అని, బికాస్ ఈజ్ అ ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. సో ఈయన హాల్ ఆఫ్ ఫేమ్ కి కేటగిరీకి నామినేట్ అయి ఉన్నారనమాట. అండ్ హీఈస్ ద ఫస్ట్ ఏషియన్ మ్యాన్ టు గెట్ నామినేటెడ్ అనమాట. ఎంపిక అవడంలో ఇతనే ఫస్ట్. సో ఈయనకి 50 ఏళ్ళు. సో ఇప్పుడు దాకా 6 నామినీస్ విన్ అయ్యారు అండ్ ఫర్ ద క్లాస్ ఆఫ్ 2024లో. సో ఈ 6 నామినీస్ లో ఈయన ఎంపిక అయ్యారనమాట. హీ విల్ బి కంపీటింగ్ విత్ క్యారాబ్లాక్, Avana Ivanka, Carlos Moya, and Daniel Nestor and Flavia Pennetta in the player category. So వీళ్ళతో పాటు ఈయన కంప్లీట్ అయి ఉన్నారనమాట. ఓకే, సో క్వశ్చన్ ఏమొస్తుంది అంటే, హూ ఇస్ ద ఫస్ట్ ఏషియన్ మ్యాన్ టు బి నామినేటెడ్ ఫర్ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్? ఎవరు? సో యూ ఆల్రెడీ నో ద ఆన్సర్, దట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ లియాండర్ పేస్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కరెంట్ అఫైర్ కి ద ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ హ్యాస్ రివీల్డ్ plans to provide homes to over 47,000 impoverished individuals in rural areas. So the government ఏం చేస్తుంది అంటే, ఈ 47,000 మందికి ఎవరికైతే పేదరికంలో ఉన్నారో వాళ్ళకి గృహాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకున్నారు అనమాట. ఇది ఇదివరకు కూడా ఈ స్కీమ్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. దీనే ముఖ్యమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన అని అంటారు. సో దీంట్లో ఫస్ట్ ఫేజ్ లో ఇది స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఈ ఇనిషియేటివ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయకపోవడం వలన ఛత్తీస్ గవర్నమెంట్ ఈ స్కీమ్ ని చేయాల్సి వస్తుంది. ఓకే, సో క్వశ్చన్, ఏ రాష్ట్రం ముఖ్యమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన న్యాయ్ యోజనకి సంబంధించి ఉన్నది? ఎస్, ద రైట్ ఆన్సర్, ఇట్ ఇస్ ఛత్తీస్గఢ్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ NABARD వాళ్ళు ఏం చేసి ఉన్నారంటే, ఫస్ట్ రూపీ డినామినేటెడ్ ని అంటే ఇట్స్ ఫస్ట్ రూపీ డినామినేటెడ్ AAA రేటెడ్ సోషల్ బాండ్స్ ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో మీకు ఎలక్ట్రల్ బాండ్స్, సోషల్ బాండ్స్, ఫైనాన్షియల్ బాండ్స్ అని చెప్పి ఎకానమీలో వస్తాయి. సో దీనికి సంబంధించింది NABARD వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో దీని ఆల్మోస్ట్ బడ్జెట్ వచ్చేసి మీకు 1,040 crores ఉంటుందన్నమాట. ఈ బాండ్స్ ని ప్రైవేట్ గా ఇష్యూ చేస్తారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఇష్యూ చేయడానికి, వాళ్ళని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లేదా BSEలో లిస్ట్ చేస్తారు. సెప్టెంబర్ 29, 2023 లిస్ట్ చేస్తున్నారు. వాళ్ళ తరపున మనం కొనుగోలు చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో క్వశ్చన్, ఏ సంస్థ 1000 కోట్ల పైగా మనీ సేకరించింది సోషల్ బాండ్స్ రిలీజ్ చేయడానికి? ఎస్, ద ఆన్సర్ ఇస్ వెరీ గుడ్, ద ఆన్సర్ ఇస్ NABARD. చైనీస్ వెజిల్, మనం ఆల్రెడీ వెజిల్స్ గురించి ఇదివరకు జూన్ నుంచి మాట్లాడుకుంటున్నాం. సో చైనీస్ వెజిల్ షియాన్ 6 ఎంటర్ ది ఇండియన్ ఓషన్ వయా మలాకా స్ట్రేట్స్ ఆన్ September 23rd. సో సెప్టెంబర్ 23rd ఈ చైనీస్ వెజిల్ మలాకా స్ట్రేట్ లో వచ్చిందనమాట. సింగపూర్ లో కనపడింది ఇది. అండ్ ఆఫ్టర్ లీవింగ్ హోమ్ పోర్ట్ గాన్స్గాగ్ ఆన్ September 10th, అకార్డింగ్ టు శ్రీలంక, ఇట్ వాజ్ నాట్ గివెన్ పర్మిషన్ ఫర్ ద చైనీస్ వెజిల్. సో శ్రీలంక ప్రకారంగా శ్రీలంక చెప్తున్నది ఏంటి అంటే, మేము పర్మిషన్ ఇవ్వలేదు చైనీస్ వెజిల్ కి అని చెప్పారు. సో ఈ Chinese vessel Yan 6 has Indian security concerns with important to island nation. సో వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే, మాకు ఇండియన్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఉన్నాయి, అందుకనే మేము ఇటు వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పున్నారు. ఓకే, సో క్వశ్చన్, Shiyan 6 which entered Indian Ocean is the research vessel of which country? ఏ కంట్రీకి సంబంధించింది ఇది? ఎస్, రైట్ ఆన్సర్, ఇట్ ఇస్ చైనా. ఎస్, రీసెంట్ గా ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క గవర్నమెంట్ ఏం చేశారంటే, ఒక ఒప్పంద పత్రంలోకి ఎంటర్ అయ్యారు. సో రోప్ వే కన్స్ట్రక్షన్ చేయాలి అని, ఎందుకంటే అదంతా హిల్లరీ ప్లేసెస్ కాబట్టి, హిల్ స్టేషన్స్ కాబట్టి, సో రోప్ వే ఉంటే ఇట్ ఈస్ మోర్ అఫోర్డబుల్ అండ్ ఆల్సో కాస్ట్ ఎఫెక్టివ్ కాబట్టి, సో లండన్ విత్ ద రోప్ వే కన్స్ట్రక్షన్ కంపెనీ పోమా గ్రూప్ తో కలిసి మేము హిల్వే కన్స్ట్రక్షన్స్ లో రోప్ వే వేస్తామని చెప్పి వాళ్ళు ఒప్పంద పత్రం చేశారు. సో ఇది 2,000 కోట్లకి సంబంధించిన అగ్రిమెంట్ అన్నమాట, బడ్జెట్ ఇది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఏ రాష్ట్రం 2,000 కోట్ల డీల్ ని సైన్ చేసింది రోప్ వే కన్స్ట్రక్షన్ కోసం పూమా గ్రూప్ తో లండన్ లో? సో మీ అందరికి ఆన్సర్ తెలుసు, దట్ ఈస్ ఉత్తరాఖండ్. ఎస్, సో RODTEP అనేది ఒక సపోర్ట్ స్కీమ్ అన్నమాట. ఈ పథకం ఎందుకు అంటే, జనరల్ గా ఈ పథకం సెప్టెంబర్ 30న ఎక్స్పైర్ అయిపోవాల్సింది 2023న, కానీ దీన్ని జూన్ 30, 2024 దాకా ఎక్స్టెండ్ చేశారు. ఎందుకంటే
ఎగ్జిస్టింగ్ ఏవైతే ఇప్పుడు లావాదేవీలు జరుగుతున్నాయి ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దానికి సంబంధించిన రేట్లు అలాగే ఉంటాయి, కొనసాగుతాయి అని చెప్పేసి వీళ్ళు ఈ స్కీమ్‌ని ఎక్స్‌టెండ్ చేశారనమాట. సో, ఆర్‌ఓ‌డీటీఈపీ సపోర్ట్ స్కీమ్ ఉంది కదా! సో, 30వ తారీఖు 2023లో ఎక్స్‌పైర్ అవ్వాల్సింది. అది ఏ డేట్ దాకా ఎక్స్‌టెండ్ చేసున్నారు? ఆన్సర్ తెలుసు మీ అందరికీ. రైట్ ఆన్సర్ దట్ ఈస్ June 30, 2024. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్‌కెళ్దాం. జెండర్ గ్యాప్స్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అండ్ పబ్లిక్ స్పెండింగ్ ఇన్ నైజీరియా అని చెప్పేసి ఒక రిపోర్ట్‌ని రిలీజ్ చేశారనమాట. ఇది ఎవరు రిలీజ్ చేశారంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో, ఈ రిపోర్ట్ ప్రకారం నైజీరియన్ ఎకానమీ $8.1 మిలియన్ ఎర్న్ చేసే కెపాసిటీ ఉంది అని చెప్పారు. ఎప్పుడు ఎర్న్ చేయగలుగుతుంది? అగ్రికల్చర్‌లో జెండర్ గ్యాప్స్ లేకుండా తీసేస్తే అప్పుడు ఇంత సంపాదన చేయగలదు అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఏ సంస్థ జెండర్ గ్యాప్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ప్రొడక్టివిటీ పబ్లిక్ స్పెండింగ్ ఇన్ నైజీరియా అనే రిపోర్ట్‌ని రిలీజ్ చేసింది. మీ అందరికీ ఆన్సర్ తెలుసు. దట్ ఈస్ వరల్డ్ బ్యాంక్. యెస్, రైట్ ఆన్సర్. సో, సైంటిస్ట్స్ at the Indian Institute of Science and Education and Research, that is IISER in Bhopal, have pinpointed a circular RNA virus known as Citran. So, CITRAN అనే వైరస్‌ని వీళ్ళు చూపించారనమాట. సో, ఇది ఏంటి అంటే ద ఫంక్షన్ ఆఫ్ HIV-1 వైరస్ రిప్లికేషన్ హ్యాస్ బీన్ అ మిస్టరీ. సో, ఈ HIV-1 వైరస్ అనేది ఒక మిస్టరీలా మిగిలిపోయింది. వాళ్ళకి అర్థం కావట్లేదు ఇది ఎలా వర్క్ అవుతుంది ఈ వైరస్ అని అనమాట. సో, అడిషనల్లీ దే హావ్ క్రియేటెడ్ ఎ మాలిక్యూల్ కేపబుల్ ఆఫ్ ఇంపీడింగ్ వైరల్ ట్రాన్స్క్రిప్షన్. సో, ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పి వైరల్ ట్రాన్స్క్రిప్షన్ వేశారు. సో, సర్క్యులర్ ఆర్ఎన్ఏ ఇస్ క్రూషియల్ ఫర్ జీన్ ఎక్స్‌ప్రెషన్. సర్క్యులర్ ఆర్ఎన్ఏ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ జీన్ ఎలా మార్పు చెందుతుంది, దాని బయోలాజికల్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఇది ఇంపార్టెంట్ అనమాట. సో, ఇందులో వచ్చే క్వెషన్ సైంటిస్ట్ ఎట్ IISER వాళ్ళు సర్క్యులర్ ఆర్ఎన్ఏ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అది దేని గురించి సంబంధించింది? యెస్, the right answer is SCITRAN, Citran. Yes, right answer. In Bihar, the world famous Pitara Paksha Mela began in Gaya, Bihar. So, Bihar lo Pitra Paksha Mela అన్నది స్టార్ట్ అయిందనమాట. సో, ఇది మెయిన్ ఫంక్షన్ వచ్చేసి మనకి ఇది విష్ణుపద్ టెంపుల్ దగ్గర చేస్తారు. లక్షల మంది ప్రజలు దీనికి వెళ్తారనమాట. ప్రేయర్స్ ఆఫర్ చేయడానికి, భక్తిని చూపించడానికి అక్కడ దాకా వెళ్తారనమాట. సో, ఇది బ్యాంక్స్ ఆఫ్ ఫల్గు రివర్ అంటే ఫల్గు రివర్ నది ఒడ్డున ఎవరైతే చనిపోయినారో వాళ్ళకి సంబంధించిన సంబంధించిన దానికి ప్రేయర్ చేయడానికి కూడా ఇక్కడికి వెళ్తారు. సో, ఏ రాష్ట్రం పిట్రా పక్ష మేళాని నిర్వహిస్తుంది? ద ఆన్సర్ ఇస్ బీహార్. ఎందుకంటే ఇది గాయా బీహార్‌లో ఉంది కాబట్టి. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్‌కి వెళ్దాం మనం. స్మార్ట్ సిటీస్ మిషన్ ఇండియా లోకలైజింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాస్ ప్రిపేర్డ్ బై యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ అండ్ యూని హ్యాబిటెట్. సో, ఎవరు చేశారు ఇది? స్మార్ట్ సిటీస్ మిషన్ ఇన్ ఇండియా ఏదైతే ఉందో లోకలైజింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీ అండ్ యూఎన్ హ్యాబిటెట్ వాళ్ళు కలిసి చేశారు. ఇట్ రివీల్ దట్ 70% of the projects under smart cities mission along with SDGs on the cities are being on growth. అంటే ఏంటంటే SDGs అని నేను చెప్పాను కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని. సో, క్లీన్ వాటర్, శానిటేషన్, ఎనర్జీ ఇవన్నీ కూడా అందులో పార్ట్ అనమాట. సో, ఈ రెండు కలిపి మనం స్మార్ట్ సిటీస్ మిషన్‌లో చేస్తున్నామని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో, ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళు స్మార్ట్ సిటీస్ మిషన్ ఇన్ ఇండియా లోకలైజింగ్ SDG రిపోర్ట్‌ని రిలీజ్ చేసున్నారు? యెస్, ద ఆన్సర్ ఇస్ యెస్, రైట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. యెస్, రైట్ ఆన్సర్. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్‌కి వెళ్దాం. The draft telecommunication mobile number portability 9th amendment 2023 was released by TRAI. సో, TRAI వాళ్ళు ఈ నెంబర్ పోర్టబిలిటీకి సంబంధించిన యాక్ట్‌లో అమెండ్మెంట్ చేసి దాన్ని రిలీజ్ చేస్తున్నారనమాట. సో, ఇందులో సిమ్ స్వాప్స్ ఫ్రాడ్ జరుగుతూ ఉంటాయి కదా, సిమ్ తీసేసి వేరే దాంట్లో వేసి వాళ్ళు వెంటనే దాంట్లో పిన్ వచ్చి వాళ్ళు సైబర్ క్రైమ్స్ చేస్తారు జనరల్‌గా. సో, అలాంటివి తగ్గించడం కోసం ఇలాంటి అమెండ్మెంట్ తీసుకొచ్చారు ట్రై వాళ్ళు. ఏ సంస్థ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఆన్ మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ మీద రిలీజ్ చేశారు? యెస్, రైట్ ఆన్సర్ ఇస్ ట్రై. నెక్స్ట్ కరెంట్ అఫైర్‌కి వెళ్దాం. నాసా ఆస్ట్రోనట్ ఫ్రాంక్ రుబో
రీసెంట్‌గా యూఎస్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎందుకంటే లాంగెస్ట్ స్పేస్ ఫ్లైట్‌లో ఉన్నందుకు. సో, ఇతను ఎర్త్‌కి రిటర్న్ అయ్యి ఉన్నారు. ఎర్త్‌కి వెనక్కొచ్చారు. విత్ 2 రష్యన్ కాస్మోనాట్స్ ఆఫ్టర్ బీయింగ్ స్టక్ ఇన్ స్పేస్ ఫర్ జస్ట్ ఓవర్ ఎ ఇయర్. సో, సంవత్సరం పాటు అక్కడ ఉండి రాలేకపోవడం వల్ల, వెనక్కి రావడం వల్ల రికార్డ్ క్రియేట్ చేశారనమాట. దట్ ముగ్గురు గూడా రిమోట్ ఏరియా ఆఫ్ కజకస్తాన్‌లో ల్యాండ్ అయ్యి ఉన్నారు. ఓకే. సో, ఫ్రాంక్ రూబో అనేది వార్తల్లో చూస్తున్నాం గదా! ఏ ప్రొఫెషన్‌కి సంబంధించిన వాళ్ళు? యూ ఆల్రెడీ నో ఇట్ ఈస్ ఆస్ట్రోనాట్. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్‌కెళ్దాం. ఒక లాన్సెట్ కమిషన్ రిపోర్ట్ వాళ్ళు ఏం చేసున్నారంటే, వుమెన్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఎక్స్‌పీరియన్సెస్ అంటే వాళ్ళ ఎక్స్‌పీరియన్సెస్ ఎలా ఉన్నాయని దాని మీద రిపోర్ట్ క్రియేట్ చేసున్నారనమాట. ఇది దేనికి సంబంధించిందంటే, క్యాన్సర్ బాధతో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ప్రివెన్షన్ ఎలా ఉంది? కేర్ ఎలా తీసుకోవాలి? ట్రీట్మెంట్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? మీరు సొసైటీలో గ్యాదర్ అవ్వగలుగుతున్నారా? సో, మీకు క్యాన్సర్ వల్ల ఎలాంటి బర్డెన్ ఉంది? మగవాళ్ళకి ఎలాంటి బర్డెన్ ఉందో మీకు అలాగే ఉందా? లేకపోతే మీకు ఎలా ఉందని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ద రిపోర్ట్ టైటిల్డ్ 'వుమెన్ పవర్ అండ్ క్యాన్సర్' emphasizes that gender inequality not only affects women పేషెంట్స్ బట్ ఆల్సో ఇంటరాక్షన్స్ విత్ హెల్త్ కేర్ సిస్టమ్. సో, వాళ్ళకి ఇంటరాక్షన్స్‌లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు రిలీజ్ చేసున్నారు. ఏ సంస్థ? విమెన్ పవర్ అండ్ క్యాన్సర్ రిపోర్ట్‌ని రిలీజ్ చేసింది. Yes, you know the answer. It is Lancet Commission. Right answer. So, despite having the largest population and having the highest electricity demand in India, Uttar Pradesh is facing challenges in identifying solar energy goals. So, largest population ఉంది ఉత్తరప్రదేశ్‌లో. ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఉంది. అయినా గూడా సోలార్ ఎనర్జీ స్థాపించడంలో అది ఛాలెంజెస్ ఎదుర్కొంటుంది, ఇబ్బందులు ఎదుర్కొంటుందని చెప్పి ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. వసుధ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో, ఇది నీతి ఆయోగ్‌తో కలిసి ఈ రిపోర్ట్‌ని రిలీజ్ చేసున్నారనమాట. ఓకేనా? సో, ఇందులో క్వెషన్ ఏమనొస్తుందంటే, న్యూ రిపోర్ట్ ప్రకారం నీతి ఆయోగ్‌తో కలిసి రిలీజ్ చేసిన ఈ న్యూ రిపోర్ట్ ప్రకారం ఏ రాష్ట్రానికి హైయెస్ట్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ ఉంది కంట్రీలో జూలై 2023 ప్రకారంగా? ఏ కంట్రీ అమ్మా? ఆన్సర్ మీకు ఆల్రెడీ తెలుసు. దట్ ఈస్ ఉత్తర్ ప్రదేశ్. యెస్. రైట్ ఆన్సర్. So, due to record-breaking rainfall in Himachal Pradesh, the state witnessing a surge in chiggers, a vector of Orencia sugomishi, the pathogen responsible for causing scrub typhus. మనం ఇదివరకు కూడా స్క్రబ్ టైఫస్ గురించి కరెంట్ అఫైర్స్‌లో డిస్కస్ చేసుకున్నాము. సో, ఎక్కువ వర్షపాతం నమోదవడం వల్ల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సో, ఈ స్క్రబ్ టైఫస్ అనేది వస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంటే డిసీజ్ క్రియేట్ చేసి రోగానికి కారపడి 1000 మందికి పైగా ఈ రోగాన్ని వల్ల బాధపడుతున్నారని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. సో, స్క్రబ్ టైఫస్ అన్నది ఎక్కువగా పెరుగుతుంది కదా! ఏ రాష్ట్రానికి సంబంధించింది? మీ అందరికి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు. దట్ ఈస్ హిమాచల్ ప్రదేశ్. యెస్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్‌కెళ్దాం మనం. యునైటెడ్ నేషన్స్ బాడీ I2Use స్టడీ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, జెనీవాలో కలిసిన ప్రకారంగా ఇండియా 6G విజన్ అనే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నారనమాట. సో, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళేంటంటే, ఈ రెస్పాన్సిబుల్ అనమాట. దేనికి అంటే, ఇంటర్నేషనల్ మొబైల్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ ప్రకారంగా వాళ్ళు ఇది రిలీజ్ చేస్తున్నారనమాట. సో, ఈ ఐఎంటీ 2030 ఏదైతే ఉందో, దాన్ని 6G కింద పేరు పెట్టి, సో, వరల్డ్ పార్టీ ఆఫ్ 5D ITR స్టడీ గ్రూప్ వాళ్ళు ఈ రిపోర్ట్‌ని రిలీజ్ చేసున్నారు. సో, ఏ సంస్థ ఈ ఇంటర్నేషనల్ మొబైల్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్స్ రిలీజ్ చేయడానికి రెస్పాన్సిబుల్? యెస్. ఏ సంస్థ? మీ అందరికి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు. ITU. రైట్? జస్ట్ ఎ సెకండ్. Students, just give me 2 minutes, 2 minutes time. I'll be back. Just give me 2 minutes. Okay, ma'am.
Sorry for the interruption, ma. We'll start with the class. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే నార్త్ కొరియా వాళ్ళు ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ని అడాప్ట్ చేసుకున్నారు అనమాట. సో ఇందులో ఏమైందంటే న్యూక్లియర్ పాలసీని ఏదైతే ఉందో దాంట్లో చేంజెస్ తేవడానికి ఈ కొత్త కాన్స్టిట్యూషన్ ని అడాప్ట్ చేస్తున్నారు అనమాట. సో డ్యూరింగ్ రీసెంట్ స్టేట్ పీపుల్స్ అసెంబ్లీ మీట్ లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ జాంగ్ లీడర్ ఎవరైతే ఉన్నారో పాలసీ ఆఫ్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ లాని పర్మిట్ చేస్తున్నాము ఆ ఛాలెంజ్ లేకుండా అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. సో విచ్ కంట్రీ హెస్ అఫీషియల్లీ ఎంబెడెడ్ ఇట్స్ న్యూక్లియర్ వెపన్ స్టేటస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఏ రాజ్యాంగంలో మార్పులు చెందే ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు మీ అందరికి ఆన్సర్ తెలుసు, ఇట్ ఈస్ నార్త్ కొరియా. ఎస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ద ఇండియన్ నేవీ విల్ రిలీజ్ ఇట్స్ అప్డేటెడ్ ఇండిజినేషన్ రోడ్ మ్యాప్ నేమ్డ్ స్వాలంబన్ 2.0. సో ఇండియన్ నేవీ వాళ్ళు స్వాలంబన్ 2.0ని సెప్టెంబర్ మంత్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇది ఏంటి అంటే ఇప్పుడు దాకా ఏవైతే అచీవ్మెంట్స్ ఉన్నాయో ఇండియన్ నేవీలో వాటికి సంబంధించినవంతా కూడా ఇందులో తెలియజేస్తారనమాట. సో ఇందులో క్వశ్చన్ ఏమొస్తుందంటే స్వాలంబన్ 2.0 ద ఇండిజినేషన్ రోడ్ మ్యాప్ అనేది ఏ సంస్థ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ ఇండియన్ నేవీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్స్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ a third military strike into the orbit. So the Noor 3 imaging satellite orbits at an altitude of 450 kilometers above the Earth's surface was launched by the 3-stage Quasat. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనం ఇదివరకు కూడా లాస్ట్ మంత్ కరెంట్ అఫైర్ లో కూడా ఇరాన్ కి సంబంధించిన ఈ స్పేస్ మిషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో వీళ్ళు సక్సెస్ఫుల్ గా మిలిటరీ శాటిలైట్ ని లాంచ్ చేస్తున్నారు. 450 కిలోమీటర్లకి సర్ఫేస్ లో ఇది లాంచ్ అయ్యింది అనమాట. సో నూర్ 2ని 2022లో లాంచ్ చేస్తున్నారు, 2022లో లాంచ్ చేస్తున్నారు. దాని తర్వాత ఇది లాంచ్ చేశారు. సో ఏ సంస్థ నూర్ 3 ఇమేజింగ్ శాటిలైట్ ని లాంచ్ చేసింది ఆర్బిట్ లోకి? ఆన్సర్ తెలుసు మీకు ఆల్రెడీ, ఇట్ ఇస్ ఇరాన్. UAE Minister of Artificial Intelligence, Digital Economy and Remote Work Applications in collaboration with Dubai Media Council has officially launched a guide titled 100 Practical Use Cases of Generative AI in Media. So UAE Ministry of Artificial Intelligence వాళ్ళు ఏం చేస్తున్నారంటే 100 ప్రాక్టికల్ యూజెస్ అంటే 100 ప్రాక్టికల్ కేసెస్ ఏమేమి ఉన్నాయి ఏఐ వాడడం వల్ల అని చెప్పేసి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఏ కంట్రీ 100 ప్రాక్టికల్ యూజెస్ ఆఫ్ ఏఐ జనరేటివ్ ఏఐ అని రిలీజ్ చేసింది? మీ అందరికి ఆన్సర్ తెలుసు, దట్ ఈస్ UAE, రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. గుజరాత్ లో ఏమైందంటే ఒక ప్లాంట్ ని బ్యాన్ చేస్తున్నారు అనమాట. ఏంటి ప్లాంట్ అంటే కోనోకోపరస్. సో ఈ కోనోకోపరస్ ప్లాంట్ ఎందుకు అంటే దీన్ని లోకల్ గా కూడా సప్తపర్ణి అని కూడా పిలుస్తారు. సో ఎందుకు గుజరాత్ గవర్నమెంట్ ఈ ప్లాంట్ ని బ్యాన్ చేసిందంటే ఈ ప్లాంట్ వల్ల చాలా ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ అండ్ హెల్త్ హజార్డ్స్ ఉన్నాయి అని చెప్పేసి, హ్యూమన్ బీయింగ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇది రిలీజ్ చేస్తున్నారు. ఇది వరకు అంతా ఈ చెట్టుని వాడారనమాట ఫారెస్ట్ గ్రీన్ కవర్ పెంచడం కోసం, పర్యావరణ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ఇది వాడారు. కానీ ఇప్పుడు ఇది చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి దీన్ని బ్యాన్ చేస్తున్నారు. సో ఏ రాష్ట్రం కోన్కోపారస్ అనే ప్లాంట్ ని బ్యాన్ చేసింది? ద ఆన్సర్ ఇస్ గుజరాత్. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ద UK is undertaking a ground-breaking project to create world's most powerful laser called Vulcan 2020. సో UK వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రాజెక్ట్ లో Vulcan 2020 అనే ఒక ప్రాజెక్ట్ ని చేస్తున్నారు అనమాట. ఇది ఏంటి అంటే 85 మిలియన్ యూరోల ఇన్వెస్ట్మెంట్ తో UK సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, కౌన్సిల్ వాళ్ళు ఇది చేస్తున్నారు. సో ఇది ఎందుకు అంటే దిస్ లేజర్, ఈ లేజర్ ఏదైతే ఉందో ఇట్ anticipated to be a billion times brighter than the sun. సో సూర్యుడి కంటే ప్రకాశవంతమైన ఈ లేజర్ ని తయారు చేస్తున్నారు అనమాట. క్యాన్సర్ ట్రీట్మెంట్, క్లీన్ ఎనర్జీ కోసం దీన్ని తయారు చేస్తున్నారు. సో ఏ దేశం వాల్కమ్ 2020 ప్రాజెక్ట్ ని తయారు చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ UK, రైట్. NASA has recently unveiled an ambitious $1 billion plan to coordinate controlled descent of International Space Station. సో నాసా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే $1 million తో సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సంబంధించింది
చేసి అర్త్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అనమాట ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని. సో ఇట్ విల్ బి అండర్టేకెన్ యాజ్ అ స్పెషలైజ్ స్పేస్ క్రాఫ్ట్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ యుఎస్ డీఆర్బిట్ వెహికల్. సో డీఆర్బిట్ అని ఎందుకంటారంటే ఆర్బిట్ నుంచి బయటకు తీసుకొస్తున్నారు కాబట్టి డీఆర్బిట్ వెహికల్ అని పిలుస్తారు అనమాట. సో ఏ దేశం $1 బిలియన్ తో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని వెనక్కి భూమి మీదకి తేవాలని చూస్తున్నారు? ఆన్సర్ ఇస్ USA. రైట్? ఎస్, రైట్ ఆన్సర్. వన్ సెకండ్, స్క్రీన్ చేంజ్ అవ్వట్లేదమ్మా, చిన్న ప్రాబ్లం ఉంది. వన్ సెకండ్. ఎస్, ఓకే. The Prime Minister inaugurated a special week-long initiative called Sankalp Sapta. సో ఒక వీక్ లాంగ్ ఇనిషియేటివ్ ఒకటి పెట్టున్నారనమాట. సో ఇది సంకల్ప్ సప్తా అనేది 500 ఆస్పిరేషన్ బ్లాక్స్ లో చేస్తారు. 322 డిస్ట్రిక్ట్ లో కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ ఈవెంట్ ని ఎందుకు పార్ట్ చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అన్ని బ్లాకుల్లోనూ ఇది చేయాలని చెప్పేసి ఈవెంట్ ని స్టార్ట్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ వీక్ లాంగ్ ఇనిషియేటివ్ కాల్డ్ ఆస్పిరేషనల్ బ్లాక్స్? సో దీన్ని ఏమని పిలుస్తారు? ద ఆన్సర్ ఇస్ సంకల్ప్ సప్తా. ఎస్, సంకల్ప్ సప్తా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఏషియన్ గేమ్స్ జరుగున్నాయి హ్యాంగ్జోలో. సో ఇందులో ఏమైందంటే ఇండియన్ మన్స్ 10M ఎయిర్ పిస్టల్ లో ఏమైందంటే మనకి గోల్డ్ మెడల్ వచ్చింది అనమాట. సో ఈ టీంలో సర్బజిత్ సింగ్ ఉన్నారు, అర్జిత్ సింగ్ చీమా ఉన్నారు, శివ నార్వల్ ఉన్నారనమాట. సో వీళ్ళందరూ క్లోజ్ కాంటెస్ట్ లో చైనీస్ తో పాటు గెలిచారు, మన చైనీస్ తో పాటు పోటీ పడి గెలిచారు అనమాట. సో సర్బోత్ సింగ్, అర్జున్ సింగ్ చీమా అండ్ సింగ్ నార్వల్ వాళ్ళు న్యూస్ లో కనపడ్డారు కదా. ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు? మీ అందరికి ఆల్రెడీ ఆన్సర్ తెలుసు, ఇట్ ఇస్ ఎయిర్ పిస్టల్ కాబట్టి షూటింగ్. సో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక మైల్ స్టోన్ అచీవ్ అయ్యారు. ఏం అచీవ్ అయ్యారు అంటే 100% కవరేజ్ తీసుకున్నారు ఓడిఎఫ్ లో. ఓడిఎఫ్ అంటే ఏంటంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ. సో ఓపెన్ డెఫికేషన్ అన్నది లేకుండా ఉండడానికి వీళ్ళు ఈ మైల్ స్టోన్ ని సాధించారనమాట. ఓపెన్ డెఫికేషన్ అంటే మీకు అందరికీ తెలుసు, టాయిలెట్స్ వాడకుండా బయటకు వెళ్ళడం అనమాట. సో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ అనే యోజనలో ఇది సాధించారు. ఇందులో 95,764 విలేజెస్ అంటే అన్ని గ్రామాలని ఓడిఎఫ్ ఫ్రీ కింద డిక్లేర్ చేస్తున్నారు. 80,000 విలేజెస్ పైబడి ఓడిఎఫ్ ప్లస్ స్టేటస్ ని ఎంచుకున్నారనమాట. సో దీన్ని నేషన్ వైడ్ కూడా స్వచ్ఛతా హీ సేవ అనే క్యాంపెయిన్ ద్వారా ముందుకు తీసుకెళ్లారు. సో ఏ రాష్ట్రం 100% ఓడిఎఫ్ ప్లస్ కవరేజ్ కింద సాధించుకుంది స్వచ్ఛ భారత్ గ్రామీణ్ మిషన్ లో? ఎస్, ద ఆన్సర్ ఇస్ ఉత్తరప్రదేశ్. రైట్ ఆన్సర్. అస్సాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ ఎంకరేజింగ్ పైప్ కాంపోస్టింగ్. సో పైప్ కాంపోస్టింగ్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఒక ఎఫిషియంట్ మెథడ్ అనమాట. ఎందుకు ఇది ఇంపార్టెంట్ మెథడ్ అంటున్నారంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఫెర్టిలైజర్ కింద మారుస్తారు. మన పంట ఎరువులు ఏవైతే ఉన్నాయో వాటి కింద మార్చడం కోసం ఈ పైప్ కాంపోస్టింగ్ అనే దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. ఈ ఇనిషియేటివ్ కూడా స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్ ద్వారా ముందుకు తీసుకొస్తున్నారు. సో ఏ రాష్ట్రం పైప్ కాంపోస్టింగ్ ని స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్ ద్వారా ముందుకు తీసుకొస్తున్నారు? ద ఆన్సర్ ఇస్ అస్సాం. ఎస్. టైటిల్డ్ ది పర్ల్ ఆఫ్ ది సిల్క్ రోడ్. సో పర్ల్ ఆఫ్ ది సిల్క్ రోడ్ అనే పేరుతో తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఒక ఉజ్బెకిస్తాన్ లో మనం ఇది రిలీజ్ చేస్తున్నారనమాట. సో ఈ ఫెస్టివల్ ఏంటి అంటే 1968లోనే స్టార్ట్ అయిందనమాట. ఈ ఫెస్టివల్ అప్పటి నుంచి ఇండియా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. క్రియేటివ్ ఎకానమీ అన్నది ఎలా తేవచ్చు అనే దాని మీద, క్రియేటివ్ ఆర్థిక వ్యవస్థ ఎలా తేవచ్చు అని చెప్పేసి దాని మీద ఈ ఫెస్టివల్ జరుగుతుంది. సో విచ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వాజ్ నేమ్డ్ యాజ్ పర్ల్ ఆఫ్ ది సిల్క్ రోడ్? సో మీ అందరికి ఆన్సర్ తెలుసు, తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. ఎస్, రైట్ ఆన్సర్. టోతో శబ్ద సంగ్రహ అనేది ఒక డిక్షనరీ అన్నమాట. ఈ డిక్షనరీని రిలీజ్ చేస్తున్నారు. టు సేవ్ టోటో ఏ సైనో టిబెటియన్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది టిబెటియన్ పీపుల్
బోర్డర్ లో ఉన్న టిబిటియన్ బోర్డర్ లో ఉన్న పీపుల్ ఆ జాతికి సంబంధించిన వాళ్ళు ఈ భాషను మాట్లాడతారు. సో ఈ తెగకు సంబంధించిన టోటో పీపుల్ వాళ్ళ భాష అంతరించిపోతుంది కాబట్టి దాన్ని రక్షించడం కోసం ఒక నిఘంటువుని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఇది ఎవరు మాట్లాడతారంటే 1600 మంది మనుషులు మాత్రమే దీన్ని మాట్లాడతారు. సో వెస్ట్ బెంగాల్ బోర్డర్ లో ఉన్న భూటాన్ లో బెంగాలీ స్క్రిప్ట్ లో దీన్ని రాసి రిలీజ్ చేస్తా ఉన్నారనమాట. సో టోటో సైనో టిబెటన్ లాంగ్వేజ్ అనేది ఏ తెగకి అంటే ఈ స్పోకెన్ బై ట్రైబల్ టోటో పీపుల్. అయితే ఈ స్క్రిప్ట్ ని ఏ భాషలో రాసి రిలీజ్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ బెంగాలీ. ఎస్, ద రైట్ ఆన్సర్ ఇస్ బెంగాలీ. MS Swaminathan, legendary agricultural scientist, has passed away. MS Swaminathan మీకు తెలుసు, ఆయన గ్రీన్ రెవల్యూషన్, ఫాదర్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అంటారు భారతదేశంలోనే. సో హీ వాజ్ ద రిసిపియంట్ ఆఫ్ పద్మశ్రీ ఇన్ 1967 అండ్ రామన్ మెగ్సాయ్ అవార్డ్ ఫర్ ద కమ్యూనిటీ లీడర్షిప్ ఇన్ 1971, పద్మభూషణ్ ఇన్ 1972 అండ్ పద్మవిభూషణ్ ఇన్ 1989. సో ఈయనకి ఇన్ని అవార్డ్స్ వచ్చాయి అనమాట. గ్రీన్ రెవల్యూషన్, హరిత విప్లవం జరగడానికి ఈయన ఫాదర్ కాబట్టి ఈయన గురించి ఈయనకి రీసెంట్ గా కూడా పోస్ట్ చనిపోయిన తర్వాత కూడా ఒక అవార్డు ఇచ్చున్నాం మనం. ఓకే, సో ఎవరిని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని పిలుస్తాం మనం? ఆన్సర్ ఇస్ MS స్వామినాథన్. ఎస్. సో మీకు ఇక్కడ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఓకే, లేకపోతే మీరు జనరల్ గా కూడా అమ్మ విక్రమ్ సారాభాయ్, దయాన్ చంద్, వర్గేసి కురేన్ గురించి కూడా మీరు తెలుసుకోండి. సో మీరు మామూలుగా జనరల్ స్టడీస్ లో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఎవరు, ఫాదర్ ఆఫ్ గోల్డెన్ రెవల్యూషన్ ఎవరు. సో ఇలాంటివి కొన్ని తెలుసుకున్నారంటే మీకు ఈజీ అవుతాయి ఏదైనా జీకేలో క్వశ్చన్స్. ఓకే, సో టైవాన్స్ ప్రెసిడెంట్ టెసై ఇంగ్వాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ టైం వాళ్ళు చేసిన డొమెస్టికల్లీ సబ్మెరైన్ ని లాంచ్ చేస్తున్నారు అనమాట ఇన్ ద పోర్ట్ ఆఫ్ కాషింగ్. సో ఈ సబ్మెరైన్ అంతా టెస్ట్ లో కరెక్ట్ గా సక్సెస్ఫుల్ గా అయింది. సో ఇది తైవాన్ కి ఒక బ్రేక్ త్రూ అనమాట. తైవాన్ కంట్రీలో ఫస్ట్ టైం ఇది జరగడం కాబట్టి డొమెస్టికల్ మ్యానుఫ్యాక్చర్ చేసిన దాన్ని ఇది బ్రేక్ త్రూ. సో ఏ ఏషియన్ కంట్రీ డొమెస్టికలీ మ్యానుఫ్యాక్చర్ సబ్మెరైన్ ని టెస్టింగ్ కి వదిలారు? ద ఆన్సర్ ఇస్ తైవాన్. ఓకే, World Heart Day is an annual event observed every year on 29th September. సో వరల్డ్ హార్ట్ డే అనే కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరము 29 సెప్టెంబర్న చేస్తామన్నమాట. ఎందుకు అంటే ఈ హార్ట్ అటాక్ కి సంబంధించిన రోగాలకు సంబంధించిన అవగాహన పెంచడం కోసం దీన్ని చేస్తారనమాట. సో ఈ సంవత్సరం ఉన్న థీమ్ ఏంటంటే వరల్డ్ హార్ట్ డే, యూజ్ హార్ట్ నో హార్ట్. సో హార్ట్ అని తెలుసుకోండి, హార్ట్ ని ఎలా వాడాలో తెలుసుకోండి అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. So what is the theme of World Heart Day 2023? Theme ఏంటి? యూజ్ హార్ట్ నో హార్ట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్దాం మనం. రీసెంట్లీ ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్, దట్ ఈస్ IREDA వాళ్ళు ఇండియాస్ లార్జెస్ట్ స్పెషలైజ్డ్ గ్రీన్ ఫైనాన్స్ అండ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీని అప్గ్రేడ్ చేస్తున్నారు స్కెడ్యూల్ బి కేటగిరీలో. సో ఈ స్కెడ్యూల్ బి కేటగిరీ నుంచి స్కెడ్యూల్ ఏ కేటగిరీకి తీసుకొచ్చారు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో. సో అంటే ఏంటి అంటే ఈ రెన్యూబుల్ ఎనర్జీ అన్నది మనం పెంచాలి, రెన్యూబుల్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీని పెంచాలని మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం. దానికోసం అని పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో కేటగిరీ ఏలోకి దీన్ని తీసుకొచ్చారనమాట. సో ఇది ఒక ఒప్పంద పత్రం రాసుకుని దాని ద్వారా జరిగింది అనమాట ఇది. సో ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ కింద ఈ పర్టికులర్ కేటగిరీని ఏ దాంట్లోకి తీసుకొచ్చారు? ద ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీస్. ఎస్, బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వెళ్దాం. ట్రాయ్ గురించి మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసుకున్నాం. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ recently released a consultation paper on digital transformation through 5G ecosystem. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా మనం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు మన ఆర్థిక వ్యవస్థని, దేని ద్వారా 5G తీసుకొచ్చి అని చెప్పి ఒక పేపర్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో ఈ డాక్యుమెంట్ లో ఏం చేస్తారంటే ఈ పాలసీని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా కరెక్ట్ గా వాడాలి, ఎలా టెక్నాలజీని పెంచాలి అని చెప్పి దాని నుంచి డిస్కషన్ చేస్తున్నారు. సో ఏ సంస్థ కన్సల్టేషన్ పేపర్ ఆన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ 5G ఎకోసిస్టమ్ ని రిలీజ్ చేస్తుంది? ఏ సంస్థ రిలీజ్ చేస్తుందమ్మా? ద ఆన్సర్ ఇస్ ఎస్, ట్రాయ్. రైట్. తర్వాత రీసెంట్లీ ద ఇంటెలిజెంట్ గ్రీవెన్స్
మానిటరింగ్ సిస్టమ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్ అండ్ ఆటోమేటెడ్ అనాలిసిస్ వాళ్ళు ఒక డాష్ బోర్డ్ ని రిలీజ్ చేశారు. డాష్ బోర్డ్ అంటే ఏంటో కూడా నేను ఇదివరకు మీకు చెప్పుకున్నాను చాలా సార్లు. సో ఐఐటి కాన్పూర్ వాళ్ళు, ఇదివరకు కూడా మనకు వచ్చింది క్వశ్చన్, ఐఐటి కాన్పూర్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు IGMS 2.0 అని చెప్పేసి. వాళ్ళిద్దరూ కూడా ఒక ఒప్పంద పత్రంలోకి వెళ్ళి DARPG వాళ్ళతో కలిసి ఈ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనమాట. సో ఏ సంస్థ IGMS 2.0 పబ్లిక్ గ్రీవెన్స్ పోర్టల్ ని తయారు చేస్తుంది? ఆన్సర్ ఇస్ ఐఐటి కాన్పూర్. ఓకే. సో Law Commission of India has expressed a support for enabling registration of electronic first information report. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఏమంటాం మనం మామూలుగా FIR అంటాం, అవునా? సో లా కమిషన్ వాళ్ళు ఏం చేశారంటే, మనం ఈ FIR అంటే డిజిటల్లో కూడా ఆ FIR ని నమోదు చేయడం అనేది అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి వీళ్ళు అభిప్రాయపడ్డారనమాట. సో ఈ కమిషన్ ఎవరి ద్వారా హెడ్ అయ్యింది అంటే, కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి వాళ్ళు దీన్ని రికమెండ్ చేస్తున్నారు. 292nd రిపోర్ట్ లో దీన్ని చెప్పున్నారనమాట. సో ఈ ప్రాబ్లం డిలే అవ్వకుండా ఉండడానికి, FIR మనం వెళ్ళినప్పుడు తీసుకోమనో లేకపోతే FIR రిజిస్టర్ చేయడానికి టైం పడుతుంది కదా, సో అలా డిలే అవ్వకుండా ఉండడానికి నేరం ఏదైతే జరిగిందో అది రిపోర్ట్ చేయడానికి చేస్తున్నారు. ఓకే. సో లా కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు 2023లో ఈ రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా, దానికి హెడ్ ఎవరు? జస్టిస్ రితురాజ్ అవస్థి. ఆన్సర్. ఓకే. రీసెంట్ స్టడీ ఏమని చూపించింది అంటే, అర్త్వామ్స్ ఏవైతే ఉన్నాయో, అర్త్వామ్స్ అంటే ఏంటి? వానపాములు అంటారు కదా, అవి ఏవైతే ఉన్నాయో అవి మనకి గ్లోబల్ ఫుడ్ ప్రొడక్షన్ లో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అని చెప్పి వాళ్ళు ఒక స్టడీ రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. సో దే highlighted equivalent role in global food production to that of Russia, contributing around 140 tons food annually. 140 టన్స్ ఆఫ్ ఫుడ్ ని రష్యా రిలీజ్ చేస్తా ఉంది ప్రతి సంవత్సరం, ప్రొడక్షన్ చేస్తుంది. సో మనకి ఈ వానపాముల వల్ల అంత యూజ్ ఉందని చెప్పి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఇలా మనం ఒకవేళ వానపాము కరెక్ట్ గా వాడితే మన ఫుడ్ ప్రొడక్షన్ 4th లార్జెస్ట్ ప్రొడక్షన్ అవుతుంది. రష్యా తర్వాత మనదే లార్జెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో రీసెంట్ స్టడీ ప్రకారం ఏ జాతికి సంబంధించినవి 140 మిలియన్ టన్స్ ఆఫ్ ఫుడ్ ని యాన్యువల్ గా ప్రొడ్యూస్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది, గ్రెయిన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ అవుతుంది అని రిలీజ్ చేస్తున్నారు. ఆన్సర్ ఇస్ అత్వం. ఎందుకు అత్వం? ఫర్టైల్ చేస్తుందమ్మా సాయిల్ ని. సో లోపల కదులుతూ ఉంటుంది కదా మట్టి లోపల, సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది, న్యూట్రిషన్స్ వస్తాయి. సో వాటి వల్ల అత్వామ్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనమాట. ద గవర్నమెంట్ అనౌన్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్తాం మనం. గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు, మనం ఇందాక కొన్ని బాండ్స్ గురించి మాట్లాడుకున్నాం, సోషల్ బాండ్స్, ఫైనాన్షియల్ బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ అని, దాని గురించి సంబంధించింది ఇది కూడా. సో 28th tranche of electoral bond sales to be undertaken on a 10-day window. సో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కూడా మనం రిలీజ్ చేస్తున్నాం, ఒక 10 రోజుల వ్యవధిలో దాని సేల్ అనేది చేస్తున్నాం అని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఎవరు ఎలక్ట్రల్ బాండ్స్ అమ్మడంలో ఆథరైజ్డ్ సెల్లర్? ద ఆన్సర్ ఇస్ SBI వాళ్ళు మాత్రమే అమ్మగలుగుతారు దీన్ని. సో ద 2-day టెక్నాలజీ అండ్ భారతీయ భాషా సమ్మిట్ వాస్ ఆర్గనైజ్డ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ భారతీయ భాషా ఉత్సవ్ కింద దీన్ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే టెక్నాలజీ సమ్మిట్ అనమాట. ఎవరు రిలీజ్ చేశారు ఇది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ న్యూఢిల్లీ. సో ఎందుకు ఈ సమ్మిట్ ఆర్ ఈ పర్టికులర్ ఈవెంట్ ఎందుకోసం అంటే, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది కదా ఇప్పుడు ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టమ్, అది ఇండియన్ లాంగ్వేజెస్ లో ఉంది. సో ఇండియన్ లాంగ్వేజెస్ ని పెంపొందించడానికి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని మనం చెప్పారు 2020లో మనం అమలు పరిచామని. సో ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇండియన్ లాంగ్వేజెస్ ఎవరైతే ఉన్నాయో వాటికి ఎడ్యుకేషన్ అంటే మనం చదువు చెప్పడంలో ఇండియన్ లాంగ్వేజెస్ వాడాలి అని చెప్పేసి దాని గురించి ఈ సమ్మిట్ అన్నమాట. సో ఇందులో క్వశ్చన్ ఏమొస్తుందంటే మీకు, టెక్నాలజీ భారతీయ భాషా సమ్మిట్ ఏదైతే ఉందో యూనియన్ మినిస్ట్రీలో, అది ఏ మినిస్ట్రీ ద్వారా కండక్ట్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎస్, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. చీఫ్ మినిస్టర్ శ్రీ కొరాన్
K. Sangma flagged off a cross-country bike expedition by Yashaswini group of CRPF women. సో ఈ CRPF women ఉన్నారు కదా ఈ సంస్థకు సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరూ ఒక బైక్ ర్యాలీ లాగా వెళ్ళారు. దాన్ని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. షిల్లాంగ్ లో ఉమెన్ బైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది కొలాబరేషన్ విత్ సిఆర్ఎఫ్. సిఏపిఎఫ్ సిఆర్ఎఫ్ అనేది సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్సెస్ ని సిఆర్పిఎఫ్ అంటాం అనమాట. సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ని సిఏపిఎఫ్ అంటారు. దీనికి సెపరేట్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో అందులో ఉన్న ఉమెన్ బైకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఎవరెవరు చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఈ బైక్ ర్యాలీని కండక్ట్ చేస్తున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ కింద. యశస్విని ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఉమెన్ బైకర్స్ ఆఫ్ విచ్ ఇన్స్టిట్యూషన్? ఏ సంస్థకు సంబంధించిన బైకర్స్ వీళ్ళు? ఆన్సర్ ఇస్ సిఆర్పిఎఫ్. ఎస్, రైట్ ఆన్సర్. Thank you, Chandrika. So the flight test vehicle abort mission TVD-1 is part of Indian Space Research Organization ISRO Human Space Mission Gaganyaan. So ఈ గగన్యాన్ నుంచి ఈ మిషన్ కి సంబంధం ఉందన్నమాట. సో ఈ మిషన్ ఎందుకు చేస్తున్నారంటే మనుషులు భూ అర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో దాంట్లోకి పంపించి వెనక్కి తీసుకురాగలమా లేదా అనే టెస్టింగ్ లోనే ప్రాసెస్ అన్నమాట ఈ మిషన్ అన్నమాట. సో ఇస్రోస్ ఫస్ట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ 1 is a crucial test for which mission? వేరే మిషన్ చేయడానికి ఈ మిషన్ వాడుతున్నాం. దేనికి సంబంధించింది ఇది? ఆన్సర్ ఎస్, రైట్ ఆన్సర్ ఇస్ గగనయాన్. ఎస్, రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. రాజస్థాన్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఆర్డర్ ఇష్యూ చేస్తున్నారు అనమాట. దేనికి సంబంధించిన ఆర్డర్ ఇది అంటే కాస్ట్ సర్వేకి. ఇదివరకు కూడా మన కాస్ట్ సర్వే గురించి మాట్లాడుకున్నాం. కాస్ట్ సర్వేస్ ఇదివరకు కూడా చాలా జరుగున్నాయి వేరే స్టేట్స్ లో కూడా. సో ఇది సెకండ్ స్టేట్ అవుతుంది బీహార్ తర్వాత ఇలాంటి కాస్ట్ సర్వే చేయడం కోసం. అండ్ ఇట్ రిజల్ట్స్ ఆఫ్ ఇట్స్ కాస్ట్ సర్వే ఆన్ మహాత్మా గాంధీ యానివర్సరీ. మహాత్మా గాంధీ బర్త్ యానివర్సరీలో కాస్ట్ సర్వే చేస్తున్నారు అనమాట. అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎంతమంది ఉన్నారు, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ కాస్ట్ ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఇది చెప్తున్నారు. సో 63% ఆఫ్ ద స్టేట్ పాపులేషన్ లో వీళ్ళు ఉన్నారు అని చెప్పి కాస్ట్ సర్వే రిలీజ్ చేస్తున్నారు. సో సెకండ్ స్టేట్ బీహార్ తర్వాత ఏ రాష్ట్రము కాస్ట్ సర్వేని కండక్ట్ చేసింది? ద ఆన్సర్ ఇస్ రాజస్థాన్. ఓకే. ద లాస్ట్ సెన్సస్ ఆఫ్ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్. ఇదివరకు కూడా మనం డాల్ఫిన్స్ గురించి మాట్లాడుకున్నాము. సో గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో హస్తినాపురం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో సో వాళ్ళు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఏమని రిలీజ్ చేస్తున్నారంటే ఇప్పుడు 50 డాల్ఫిన్లు ఉన్నాయి గంగాలో అని చెప్పారు. ఇదివరకు 41 ఉన్నాయి 2020 సెన్సస్ ప్రకారం. ఇప్పుడు ఇది పెరిగి 50కి వచ్చింది అని చెప్పారు. సో 2500 నుంచి 3000 డాల్ఫిన్స్ ఉన్నాయి గ్యాంజెస్ రివర్ లో. సో ఇంతవరకే మనకు కనపడ్డాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పున్నారు. సో ఇందులో క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ సెన్సస్ ఆఫ్ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ ఏవైతే ఉన్నాయో ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ సెన్సస్ ని నిర్వహించారు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లో? ఆన్సర్ ఇస్ హస్తినాపూర్. ఎస్, రైట్ ఆన్సర్. ఆన్సర్ ఇస్ హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వెరీ గుడ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంట్రెస్ట్ రేట్లని అలాగే ఉంచాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారనమాట. ఎకనామిక్ గ్రోత్ రేట్ ఇన్ఫ్లేషన్ రేట్స్ మారలేదు కాబట్టి దాని ఇంట్రెస్ట్ రేట్స్ అలాగే ఉంచున్నారనమాట. సో దిస్ ఇస్ ద 4th స్ట్రేట్ టైం దట్ ఆర్బీఐ మెయింటైన్ ద స్టేటస్ కో. అంటే మార్చకుండా ఉంచడంలో ఇది 4th టైం అనమాట. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే విచ్ కమిటీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ ద పాలసీ ఆఫ్ రిపో రేట్? సో ఇది మీకు ఇండైరెక్ట్ గా మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలిస్తే ఈ క్వశ్చన్ మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ నేను ఇచ్చున్నాను ఆల్రెడీ. సో చెప్పండి అమ్మా, ఏ సంస్థ రెపో రేట్ ను మారుస్తుంది? రెపో రేట్ అంటే ఏం లేదమ్మా, ఇంట్రెస్ట్ రేట్. సో ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉండాలి అని మారుస్తారు కదా, దానికి సంబంధించింది ఏ కమిటీ చేస్తుంది? ఎవరో ఆన్సర్ ట్రై చేస్తున్నారు. సో ఆన్సర్ ఏంటంటే మానిటరీ పాలసీ కమిషన్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనీకి సంబంధించింది వచ్చింది అంటే మానిటరీ ఫిజికల్ పాలసీ అంటాం అనమాట. మానిటరీ పాలసీ సెపరేట్, ఫిజికల్ పాలసీ సెపరేట్ అనమాట. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇవంతా కూడా మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన దాని కింద వస్తాయి. ఓకే. సో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ రీసెంట్లీ కన్వీన్డ్ ఎ గేదరింగ్ ఆఫ్ మల్టీ ఏజెన్సీ సెంటర్ మ్యాక్. సో ఇది ఎందుకు అంటే
కౌంటర్ టెర్రరిజం నెట్వర్క్ అంటే టెర్రరిజం లో ఉన్న దాన్ని మనం ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు హై ర్యాంకింగ్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, మిలిటరీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అందరూ కలిసి ఈ ఈ మీటింగ్ ని కండక్ట్ చేస్తారనమాట. సో మల్టీ ఏజెన్సీ సెంటర్ ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ యూనియన్ మినిస్ట్రీ? ఏ కేంద్ర మంత్రిత్వ శాఖతో సంబంధించింది ఇది? ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. సో ఈ భారత వైమానిక దళం ఏదైతే ఉందో వాళ్ళు రష్యన్ ఆరిజిన్ MiG-21 ని రీప్లేస్ చేస్తున్నారు. దేంతో రీప్లేస్ చేస్తున్నారు అంటే LCA Mark 1A తో రీప్లేస్ చేస్తున్నారు. ఇది 2025 లోపల రీప్లేస్ అయిపోవాలని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలబ్రేట్స్ 91st యానివర్సరీ ఆన్ అక్టోబర్ 8th. దాని థీమ్ ఏంటి అంటే IAF ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్ అనే థీమ్ తో దీన్ని కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు MiG-21 ని రీప్లేస్ చేస్తున్నారు కదా, ఏ ఎయిర్ క్రాఫ్ట్ తో దాన్ని రీప్లేస్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ LCA Mark 1A. ఎస్, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. ఆస్ట్రేలియన్ ఉమెన్ వాళ్ళు ఒక ఆస్ట్రేలియాకి చెందిన ఒక ఆడామ ఫస్ట్ ఉమెన్ అయింది. దేనికోసం అంటే గ్లోబల్లీ టు సర్వైవ్ అండ్ ఇన్ఫెక్షన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యాటల్ బ్లాక్ లెగ్. సో బ్లాక్ లెగ్ అన్నది ఒక డిజీజ్ అనమాట, ఇది ఒక రోగము. సో ఇది పశువులను వాటి దగ్గర నుంచి మనకు వస్తుంది. క్యాటిల్ అండ్ షీప్, మామూలుగా చెప్పాలంటే గొర్రెలను, ఈ క్యాటిల్ ఉంటుంది కదా, ఆవులు కానీ గేదెలు కానీ, వాటి నుంచి మనకు వస్తుంది అనమాట. సో దీన్ని గ్యాస్-గ్యాగరిన్ సిండ్రోమ్ అని కూడా అంటారు మనుషులకు వచ్చేసరికి. దీనివల్ల చాలా మంది చనిపోతారు. సో ఆస్ట్రేలియాలో ఫస్ట్ ఉమెన్ ఇది రెస్క్యూ అవ్వడంలో. సో ఫస్ట్ డాక్యుమెంటెడ్ కేస్ ఆఫ్ హ్యూమన్ ఎఫెక్టెడ్ బ్లాక్ లెగ్ డిసీజ్ ఏదైతే ఉందో ఈ రోగము ఏ దేశంలో దీన్ని మనకు కనపడింది? ఎస్, ద రైట్ ఆన్సర్ ఇస్ ఆస్ట్రేలియా. వెరీ గుడ్. సో మాంగి జీ బావెండి, లూయిస్ ఈ బారస్ అండ్ ఎలెక్సీ ఐ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2023లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారనమాట. ఏ విభాగం కింద ఇచ్చారంటే రసాయన విభాగం, అదే కెమిస్ట్రీ కింద ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు క్వాంటమ్ డాట్స్ ని కనుక్కోవడంలో ముందంజలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు సాధించారు కాబట్టి దానికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అనమాట. సో ఈ క్వాంటమ్ డాట్స్ ని ఎక్కడ వాడతారు అంటే కంప్యూటరు, టెలివిజన్ డిస్ప్లేస్ ఉంటాయి కదా, మనకి టీవీ కనపడుతూ ఉంటుంది కదా, కంప్యూటర్ కనపడుతూ ఉంటుంది కదా, దానికి సంబంధించిన వాటిలో వీటిని వాడుతూ ఉంటారు. సో 2023లో నోబెల్ ప్రైజ్ అవార్డ్ వచ్చింది క్వాంటమ్ డాట్స్ కి. ఏ విభాగంలో వచ్చింది? ఆన్సర్ ఇస్ కెమిస్ట్రీ. ఎస్, ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తున్నారు. దేనికి అంటే అండర్స్టాండ్, మోటివేట్, మేనేజ్, ఎంపథైజ్. సో దాన్నే ఉమీద్ అని కూడా పిలుస్తారనమాట. సో ఎందుకు అంటే ఇది టీచర్స్ కి, ఫ్యామిలీస్, స్టూడెంట్స్ కి, టీచర్స్ యొక్క ఫ్యామిలీస్ కి స్టూడెంట్ రెస్పాన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళని ఎలా డెవలప్ చేయొచ్చు అన్న దాని మీద ఇది రిలీజ్ చేస్తున్నారు. సో ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళు ఉమీద్ గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తున్నారు? ఎస్, ద రైట్ ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. పంజాబ్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో భగవత్ సింగ్ మాన్ అనే వాళ్ళు ఒక రీసెంట్ గా ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక ప్యాడీ వెరైటీ, మీకు తెలుసు, మీకు ఇదివరకు కూడా నేను గ్రీన్ రెవల్యూషన్ కి సంబంధించిన విషయాలు చెప్పున్నాను పంజాబ్ కి సంబంధించి. అందులో పూసా 44 అనే ప్యాడీ వెరైటీ ఉంది కదా, దాన్ని బ్యాన్ చేస్తున్నారు అనమాట. ఎందుకు దాన్ని బ్యాన్ చేస్తున్నారు అంటే అది ఎక్కువ నీళ్లు తాగేస్తా ఉంది గ్రౌండ్ నుంచి. ఆల్రెడీ పంజాబ్ డ్రౌట్ స్ట్రీట్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఆపాలి అని చెప్పేసి పూసా 44 అనే దాన్ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. అనే దాన్ని ఆపేస్తా ఉన్నారు. దాని బదులు పూసా 44 వెరైటీ ఏదైతే ఉందో హై వాటర్ కన్సంప్షన్ ఉంది కాబట్టి దాన్ని ఆపుతున్నారు. సో ఇదివరకు ఈ పర్టికులర్ వెరైటీ పూసా 44 అనే ప్యాడీ వెరైటీ ఏదైతే ఉందో 70 నుంచి 85% ఆఫ్ ద టోటల్ ప్యాడీ ఏరియా ఆఫ్ కల్టివేషన్ ని తీసుకుందనమాట. ఓకే, సో ఏ రాష్ట్రం పూసా 44 ప్యాడీ వెరైటీని ఆపేస్తున్నానని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చారు? ద ఆన్సర్ ఇస్ పంజాబ్. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. రీసెంట్ గా నెదర్లాండ్స్ వాళ్ళు యునెస్కోతో కలిసి ఒక యూరోపియన్ నేషనల్ ఏజెన్సీస్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రవేశపెట్టారనమాట. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ
కమిషన్ వెనకాల ఉన్నది యూరోపియన్ కమిషన్ వాళ్ళు. సో వీళ్ళు దేనికంటే ఏఐ యాక్ట్ అంటే ఏఐ వల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏఐ వల్ల పెట్టడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని గవర్నమెంట్ లో ఎలా యూజ్ చేయాలని చెప్పి వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. సో ఏ కంట్రీ యునెస్కోతో కలిసి ఏఐ ఓవర్సెట్ ప్రాజెక్ట్ ని నిర్వహించింది? ద ఆన్సర్ ఇస్ ది నెదర్లాండ్స్, రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏషన్ వాళ్ళు డ్రోన్ అమెండ్మెంట్ రూల్స్ 2023ని రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో మీకు పాస్పోర్ట్ కంపల్సరీగా ఉండాలి. సో డ్రోన్ ఆపరేషన్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు కంట్రీలో, ఎవరెవరు డ్రోన్స్ వాడుతున్నారు అని చెప్పేసి వీటి గురించి రూల్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇండివిజువల్స్ కెన్ ప్రొవైడ్ గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్ ఇఫ్ దే డు నాట్ పొసెస్ ఎ పాస్పోర్ట్. పాస్పోర్ట్ లేకపోతే మీరు డ్రోన్ వాడుతున్నప్పుడు ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలి, గవర్నమెంట్ కి మినిస్ట్రీకి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు. ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళు డ్రోన్ అమెండ్మెంట్ యాక్ట్ 2023ని నిర్వహించారు? ద ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. నార్వేన్ నోబెల్ కమిటీ వాళ్ళు ఏం చేశారంటే ఇరానియన్ యాక్టివిస్ట్ నర్గిస్ మొహమ్మది అనే వాళ్ళకి 2023లో నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డుకి వాళ్ళని నామినేట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఫర్ హర్ ఫైట్ అగెయిన్స్ట్ ఆపరేషన్ ఆఫ్ ఉమెన్. సో ఇరాన్ లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా, వాళ్ళకి సంబంధించిన కాజ్ గురించి వీళ్ళు ఫైట్ చేస్తున్నారు. ఫ్రీడమ్ అందరికీ ఉండాలని చెప్పి ఫైట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డుని అనౌన్స్ చేశారు. నగ్రీస్ మొహమ్మది హూ వన్ 2023 నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డ్ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు? ద ఆన్సర్ ఇస్ ఎస్, ద ఆన్సర్ ఇస్ ఇరాన్. ఎస్, రైట్ ఆన్సర్. సో 2023 నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ వచ్చింది ఎవరికి అంటే నార్వేరియన్ ఆథర్ జాన్ ఫాసే. సో వీళ్ళకి ప్రెస్టీజియస్ అవార్డ్ వచ్చింది అనమాట. సో ఫర్ లిటరేచర్ సెక్టర్ లో. ఓకే, సో లిటరేచర్ సెక్టర్ లో 2023లో జాన్ ఫాసేకి అవార్డు వచ్చింది కదా, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు? ద ఆన్సర్ ఇస్ నార్వే. ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. 2023 ఈజ్ ఆన్ ట్రాక్ టు బికమ్ ది వార్మెస్ట్ ఇయర్ అని చెప్పి ఇదివరకు డిస్కస్ చేసుకున్నాం. వెళ్ళే కొద్దీ టెంపరేచర్స్ పెరుగుతాయి కానీ తగ్గవన్నమాట. సో 2023 అన్నది చాలా వార్మెస్ట్ ఇయర్ కింద అంటే వేడి గల సంవత్సరం కింద రికార్డ్ అవుతా ఉంది. సో 2024 దాన్ని రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి యూరోపియన్ యూనియన్స్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ సెప్టెంబర్ 2023లో మీటింగ్ లో చెప్పున్నారనమాట. సో యాజ్ పర్ యుఎస్ కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ 2023లో హైయెస్ట్ వార్మెస్ట్ మంత్ కింద రికార్డ్ అయిన నెల ఏంటి అంటే వేడిగా ఉన్న నెల రికార్డ్ అయిన నెల ఏంటి? ద ఆన్సర్ ఇస్ సెప్టెంబర్, రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. దాండేలి ఫారెస్ట్ ఇన్ ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. సో కర్ణాటకలోని ఉత్తర కన్నడ ప్రాంతంలో ఉన్న దాండేలి ఫారెస్ట్ లో, ఈ ఫారెస్ట్ వెస్టర్న్ ఘాట్స్ లో ఒక పార్ట్ అన్నమాట. సో ఇది ఎక్కడ ఉంటుందంటే కాళీ రివర్ బ్యాంక్స్ లో ఉంటుంది అనమాట. ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాము అంటే ఈ రీజియన్ లో ఫారెస్ట్ గ్రాసెస్ పాపులేషన్ క్యాటిల్ హర్డర్స్ అనే వాళ్ళు పెరిగిపోయారు. అంటే అక్కడ తిరిగే వాళ్ళు, అక్కడ మేత వేస్తూ ఈ పశువులు ఎవరైతే ఉంటే మేత వేసే వాళ్ళు పెరిగిపోయారు. దీని వల్ల టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి, వర్షపాతం ఏదైతే ఉందో అది మారిపోతా ఉంది అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సో దాండేలి ఫారెస్ట్ ని మనం న్యూస్ లో చూస్తూ ఉన్నాం కదా, ఏ రాష్ట్రానికి సంబంధించింది ఇది? ఆన్సర్ ఇస్ కర్ణాటక. ఎస్, రైట్ ఆన్సర్. రీసెర్చర్స్ వాళ్ళు ఏం చేశారు? రీసెర్చర్స్ ఒక కొత్త రీసెర్చ్ రిలీజ్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ ప్లాట్ఫామ్ ఆఫ్ స్నాప్ ఫ్లడ్ టు ఎంకరేజ్ సిటిజన్స్ టు కాంట్రిబ్యూట్ ఫ్లడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో ఫ్లడ్ అంటే మీకు ఫ్లడ్స్ వస్తాయి కదా, వాటికి సంబంధించిన ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మీరు సిటిజన్స్ మాకు షేర్ చేయొచ్చు అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. సో దీని పేరే అర్బన్ ఫ్లడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అన్నమాట. సో దీన్ని ఐఐటి హైదరాబాద్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో ఏదైతే అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే మన ఈ సిటీస్ లో ఫ్లడ్డింగ్ జరుగుతూ ఉంటుంది కదా, సో వర్షాలు పడినప్పుడు ఒక ఏరియాలో బాగా నీళ్లు నిలిచిపోతే దాని గురించి మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అని చెప్పి ఇది డెవలప్ చేస్తున్నారు. ఏ సంస్థ వాళ్ళు? స్నాప్ ఫ్లడ్ అనే ప్లాట్ఫామ్ ని రిలీజ్ చేస్తున్నారు. ద ఆన్సర్ ఇస్ ఐఐటి హైదరాబాద్. ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం.
మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారు వరల్డ్ కాటన్ డే 2023ని నిర్వహించారు అక్టోబర్ 7వ తారీఖున. సో ఈ 7వ తారీఖు రోజు ఏమని చేశారంటే, ఎందుకు ఈ వరల్డ్ కాటన్ డే చేస్తున్నారంటే, కాటన్ వాడండి, కాటన్ కి సంబంధించిన బట్టలు కానీ, కాటన్ సంబంధించిన మెటీరియల్ వాడండి. ఎందుకంటే అది మనకి వచ్చే ఫ్యూచర్ లో పర్యావరణంలో చాలా మంచిది, దానివల్ల పర్యావరణం నష్టపోడు, ఫ్యాషన్ కూడా కాటన్ తోనే చేయండి అని చెప్పి దీన్ని చేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచెస్ బ్యాలే ఐడెంటిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ సిస్టమ్. సో ఎందుకు ఈ టెక్నాలజీ చేశారు అంటే, కాటన్ బ్యాలే అనే దానికి, కాటన్ దేనికైతే ఉంటుందో దానికి ఒక క్యూఆర్ కోడ్ ఇస్తారనమాట. సో దాని ఒరిజినల్ సోర్స్ అంటే ఆ కాటన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అవంతా తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట. ఏ సంస్థ వాళ్ళు బ్యాలే ఐడెంటిఫికేషన్ ట్రేసబిలిటీ సిస్టమ్ ని ఇచ్చారు? ద ఆన్సర్ ఇస్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే, క్లియర్? సో టేక్ ఏ బ్రేక్ ఆఫ్ 5 minutes. మనం 5 minutes తర్వాత మళ్ళీ క్లాస్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ. Hello students, we'll continue with the class. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసుకుంటే అమ్మా, పాలస్తీన్ ఇస్లామిస్ట్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హమాస్ వాళ్ళు, మీకు తెలుసు కదా ఇస్లామిస్ట్ గ్రూప్ అని, వాళ్ళు హమాస్ వాళ్ళు, పాలస్తీన్ లో గొడవ జరుగుతుందని కూడా మీకు తెలుసు, పాలస్తీన్ కి ఇజ్రాయెల్ మధ్యలో. వాళ్ళు బిగ్గెస్ట్ అటాక్ లాంచ్ చేశారు ఈ ఇజ్రాయెల్ మీద. సో మొత్తం ఇజ్రాయెల్ చేతిలో చూసుకుంటే ఇలా జరగడం మొట్టమొదటిసారి అనమాట. సో 5,000 మిజైల్ రాకెట్లు ఒకేసారి వదిలారు. సో దానికి రిటాలియేషన్ కింద, దానికి జవాబు కింద ఇజ్రాయెల్ యుద్ధాన్ని డిక్లేర్ చేసింది. మీకు అందరికీ ఆ విషయం తెలుసు, ఇజ్రాయెల్ మధ్య పాలస్తీన్ మధ్య యుద్ధం కొనసాగుతా ఉందని. సో ఐరన్ స్వాన్స్ అని చెప్పేసి వాళ్ళు యుద్ధం ప్రకటించారు. హమాస్ మిలిటెంట్స్ ఎవరైతే ఉన్నారో గాజాలో, వాళ్ళని ఆపాలి, వాళ్ళని ఇరాడికేట్ చేయాలనే దాంతో ఇది చేశారనమాట. సో క్వశ్చన్ ఏంటంటే, హమాస్ మిలిటెంట్ గ్రూప్ అని ఉంది కదా, సో ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళు? ఆన్సర్ ఇస్ పాలస్తీన్. 14 people were killed and 1 or 2 others were missing in Sikkim. So సౌత్ లోహ్నాక్ లేక్ పొంగడం వల్ల, సడన్ గా అది బర్స్ట్ అవడం వల్ల, ఎందుకు బాగా పొంగింది, ఎందుకు అంటే అనుకోని విధంగా వర్షాలు పడడం వల్ల ఏమైందంటే వాటర్ అంతా కిందకు వచ్చేసింది అనమాట. సో ఈ నది దగ్గర ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ చెరువు దగ్గర ఉన్న ప్రాంతాలంతా కూడా మునిగిపోయాయి. దానివల్ల 14 మంది చనిపోయారు. 102 మంది మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్సింగ్ అని చెప్పేసి రిపోర్ట్ ఫైల్ చేస్తున్నారు. సౌత్ లోహనాక్ లేక్ అన్నది గ్లేషియర్ లేక్ అంటారు అనమాట. సో ఇది ఇట్ ఇస్ సిచ్యువేటెడ్ ఎట్ 17,000 feet హైట్. సో 1900 feet దగ్గరలో అంత హైట్ లో ఇది ఉందన్నమాట. సో సబ్స్టాన్షియల్ స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ తీస్తా 3 డ్యామ్ రిజర్వాయర్ ఏదైతే ఉందో, తీస్తా రివర్ యొక్క రిజర్వాయర్ 3 ఏదైతే ఉందో, దాని ఫెయిల్యూర్ వల్ల ఇలాంటి స్పిల్స్ జరిగాయి అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ చెప్పున్నారు. ఓకే, సో సిక్కిం లో నార్త్ వెస్ట్ లో ఇది ఉందన్నమాట ఈ లేక్. సో సౌత్ రోహనాక్ లేక్ is a glacial lake situated in which state? ఏ ప్రాంతంలో సౌత్ లోహ్నాక్ లేక్ ఉంది? The answer is yes, Manjula, right answer. The answer is Sikkim. Yes, Pinchulaya, right answer. Next current affair కి వెళ్దాం మనం. At least 22 individuals tragically lost their life in separate incidents. సో 22 మంది చనిపోయారు. కాకపోతే ఇది కలిసిన ఇన్సిడెంట్ కాదు, వేరు జరిగిన ఘటనలో. స్విమ్మింగ్ రివర్స్ లోను, పాండ్స్ లోను, బీహార్ లో ఉన్న వాటిలో స్విమ్మింగ్ కి వెళ్తారు కదా, ఈదడానికి వెళ్తారు కదా చెరువుల్లో, వీటిలో వాటి వల్ల చనిపోయారు అనమాట. సో ఈ జీవత్ పుత్రిక ఫెస్టివల్ అనే ఒక పండుగ జరుగుతున్నప్పుడు జనరల్ గా స్నానానికి వెళ్తారు, అప్పుడు చాలా మంది చనిపోయారు అనమాట. సో జీవిత్ పుత్రిక అనే పండుగ ఏదైతే ఉందో న్యూస్ లో చూస్తున్నాం కదా, ఏ రాష్ట్రానికి సంబంధించిన పండుగ ఇది? ఆన్సర్ ఇస్ బీహార్. మీకు ఇక్కడ ఉంది ఆల్రెడీ, బీహార్ లో చేస్తారనమాట. Okay, scientists from Mahidol University in Thailand have been investigating potential of water meal. So water meal అనేది ఏంటంటే, it is the smallest flowering plant on earth. సో భూప్రపంచం మీద అతి చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్ అన్నమాట. సో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఏంటి?
ఆక్సిజన్ ఎలా ఉంటుంది, ఆక్సిజన్ వస్తుందా, ఆస్ట్రోనట్ స్పేస్ లో పంపిస్తే హెల్ప్ అవుతుందా అని చెప్పేసి దాని మీద కండక్ట్ చేస్తున్నారు రీసెర్చ్. సో దిస్ రీసెర్చ్ వాస్ కండక్టెడ్ అట్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ESTEC టెక్నికల్ సెంటర్ లో ఇచ్చేస్తున్నారు అనమాట. వేర్ టైనీ అక్వాటిక్ ప్లాంట్స్ అంటే చిన్న చిన్న మొక్కలు, అక్వాటిక్ ప్లాంట్స్ అంటే ఈ వాటర్ లో పెరిగే మొక్కలు చిన్న చిన్న ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాటి గురించి ఈ రీసెర్చ్. ఓకే, సో వాటర్ మీల్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్, వార్తల్లో చూసాం కదా ఈ పేరుని, దేనికి సంబంధించింది ఇది? స్మాలెస్ట్ ఫ్లవరింగ్ ప్లాంట్. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంగ్ విత్ ఇండియన్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్, దాన్ని IDMA అని కూడా అంటారు, సెలబ్రేటెడ్ ఫస్ట్ ఎవర్ నేషనల్ కరెంట్ గూడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే. అంటే ఒక సెలబ్రేషన్ చేశారనమాట. ఏమనంటే సో మన దేశంలో జరిగే మ్యానుఫ్యాక్చర్ గురించి ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక సెలబ్రేషన్ చేశారు. సో ఇది ఎవరు చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇలాంటివి చెయ్యండి అని చెప్పి మ్యాండేట్ చేస్తున్నారు, అందుకనే చేశారు. సో ఎలాంటి ప్రోడక్ట్ క్వాలిటీ వాటిని రిలీజ్ చేయాలి, మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అండ్ గూడ్స్ అండ్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ సెలబ్రేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో వన్ ఈస్ ద నేషనల్ కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే, CGMP-ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఆన్సర్ ఎస్, ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారమ్మా? ఉన్నారా చాట్లో? ఎస్, మంజుల, చంద్రిక. ఓకే, ద ఆన్సర్ ఇస్ 10th October. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. మౌంట్ బ్లాంక్ అనేది ఒక హైయెస్ట్ మౌంటైన్ అనమాట ఫ్రాన్స్ లో. ఏమైందంటే రిడక్షన్ ఇన్ హైట్ అన్నది చూసారనమాట. సో రిడక్షన్ ఇన్ హైట్ అంటే ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, క్లైమేట్ చేంజ్ వల్ల ప్రాబ్లం వస్తుందని. ఇట్ ఈస్ ద ఆల్ప్స్ హైయెస్ట్ పీక్ అండ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ యూరప్ అవుట్ సైడ్ ద కాకసస్ రేంజ్. కాకసస్ రేంజ్ బయట ఇది హైయెస్ట్ పీక్ అనమాట. సో ఇట్ హ్యాస్ మోర్ దెన్ 2 meters in height, that is 6.5 feet in height over the past 2 years. 6.5 feet తగ్గిందనమాట కొన్నేళ్లుగా కంపేర్ చేసుకుంటే. సో క్లైమేట్ చేంజ్ కి సంబంధించి ఇలా అవుతుందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. మౌంట్ బ్లాంక్ ఏదైతే వార్తల్లో చూసాం కదా, ఏ కంట్రీకి సంబంధించిన హైయెస్ట్ మౌంటైన్ ఇది, ఎత్తుకల పర్వతం ఏ కంట్రీకి ఇది? ఫ్రాన్స్. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఇస్ ద వరల్డ్ లార్జెస్ట్ కోరల్ రీఫ్ సిస్టమ్. కోరల్ రీఫ్ అంటే ఏంటంటే ఐలాండే కోరల్ మీద బిల్డ్ అయి ఉంటుంది. మీకు అందరూ కోరల్ రీఫ్స్ అంటే ఐడియా ఉండుంటుంది. లక్షద్వీప్ ఉంది కదా, అది కూడా కోరల్ రీఫే. మాల్దీవ్స్ ఉంది కదా, అది కూడా కోరల్ రీఫే అనమాట. సో ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ అన్నది ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద కోరల్ రీఫ్ సిస్టమ్ అనమాట. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే క్వీన్స్ మెయిన్లాండ్ ఆస్ట్రేలియాలో ఉంది. సో సైంటిస్ట్ రివీల్ దట్ ద సిగ్నిఫికెంట్ పాపులేషన్ ఇన్ ఎంటరింగ్ ద రీఫ్ బై అండర్ గ్రౌండ్ రిసోర్సెస్. సో ఇక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ రిసోర్సెస్ ద్వారా ఈ పొల్యూషన్ ఏదైతే ఉందో రివర్ క్యాచ్మెంట్స్ నుంచి అవి ఇక్కడికి వస్తున్నాయి అండర్ గ్రౌండ్ నుంచి. సో వాటిని ఎలా తీయాలని చెప్పి వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ఉందో కోరల్ సిస్టము ఏ కంట్రీలో లొకేట్ అయ్యింది, ఏ దేశానికి సంబంధించింది ఇది? ఎస్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. సుడాన్ అండ్ ఇరాన్ హ్యావ్ రీసెంట్లీ రీచ్డ్ అన్ అగ్రిమెంట్ టు రీఎస్టాబ్లిష్ దేర్ డిప్లొమాటిక్ రిలేషన్స్. సో సుడాను ఇరాను డిప్లొమాటిక్ అంటే సత్సంబంధాలు మళ్ళీ స్థాపిద్దాం అని చెప్పేసి వాళ్ళు ఒక ఒప్పందానికి వచ్చారనమాట. సో 7 ఏళ్ల క్రితం నుంచి వీళ్ళ 2 దేశాల మధ్య సంబంధాలు బాలేవు. సో ఎందుకు బాలేవు అంటే 2016లో, ఇది ఇదివరకు కూడా చెప్పున్నాను నేను, 2016లో సుడాన్లో జరుగుతున్న సుడాన్ వాళ్ళు సౌదీ అరేబియాలో టెహ్రైన్లో అటాక్ జరిగింది. దానికోసం సానుభూతి తెలుపుతూ వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు పాడైపోయినాయి అనమాట. సుడాన్ హ్యాస్ రీచ్డ్ అన్ అగ్రిమెంట్ టు రిస్టోర్ టైస్ విత్ విచ్ కంట్రీ, ఏ దేశంతో వాళ్ళు సత్సంబంధాలు పెంచుకోవడానికి ఒప్పందం చేసుకున్నారు? ఆన్సర్ ఇస్ ఇరాన్. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ప్రొఫెసర్ క్లౌడియా గ్లోడిన్ హ్యాడ్ బీన్ రీసెంట్లీ కాన్ఫర్డ్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ 2023. సో 2023లో క్లౌడియా గ్లోడిన్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో. ఎందుకు అంటే లేబర్ మార్కెట్ మీద చేసిన
రీసెర్చ్ ఉమెన్ ఎలా ఉన్నారు లేబర్ మార్కెట్ లో, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అనే దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. దాని మీద అవార్డు వచ్చింది. సో క్లౌడియా గోల్డిన్ వాస్ కాన్ఫర్డ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ 2023. నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, ఏ వర్క్ మీద నోబెల్ ప్రైజ్ వచ్చింది? ఎస్, ద ఆన్సర్ ఇస్ విమెన్స్ లేబర్ మార్కెట్ అవుట్కమ్స్. ఎస్. Recently, Assam Chief Minister Himanta Biswa Sarma has revealed a statue of medieval era Hamon Army commander. సో ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిడివియల్ ఎరాకి సంబంధించిన అహం ఆర్మీ కమాండర్ యొక్క స్టాట్యూని ఓపెన్ చేస్తున్నారనమాట. సో హీ ఆల్సో అన్వీల్ స్వాదిక్ సమరక్ అండ్ ఉద్యాన్. సో ఎవరైతే అస్సాం యాజిటేషన్ లో, అస్సాంలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యాజిటేషన్ లో ఎవరైతే ఫైట్ చేస్తూ చనిపోయారో వాళ్ళకి చిహ్నంగా గుర్తుగా ఇది రిలీజ్ చేస్తున్నారు. సో ఏ రాష్ట్రము స్టాచ్యూ ఆఫ్ లచిత్ బోర్ఫుకన్ అనేది రిలీజ్ చేస్తున్నారు రీసెంట్ గా? సో దీని క్వశ్చన్ వచ్చి ఇక్కడ ఉంది, ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం లచిత్ బోర్ఫుకన్ అని. సో ఆన్సర్ ఇస్ ఎస్, ద ఆన్సర్ ఇస్ అస్సాం. రైట్ ఆన్సర్. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్, శ్రేష్ఠ అంటారు దాన్ని. సో హై స్కూల్స్ లో కొన్ని టార్గెటెడ్ ఏరియాస్ లో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాలి, వాళ్ళకి చదువును అందియాలని చెప్పేసి ఈ శ్రేష్ఠ అనే స్టెప్ ని తీసుకున్నారనమాట. సో షెడ్యూల్డ్ కాస్ట్ కి సంబంధించిన వాళ్ళు, ఎవరికైతే ఆర్థిక పరిస్థితి బాగాలేదో వాళ్ళందరికీ సంబంధించి ఇది చేస్తూ ఉన్నారు. సో ఈ శ్రేష్ఠ స్కీమ్ ఏదైతే వార్తల్లో చూసాం కదా, అది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళకి సంబంధించింది? ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఎస్, రైట్ ఆన్సర్. ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్, a central public sector enterprise వాళ్ళు, దే ఆర్ ఆపరేటింగ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కోల్. సో వీళ్ళకి ఏమైందంటే ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎందుకు మాట్లాడుకున్నా అంటే ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఏమని అంటే 810 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ ని ప్రొడ్యూస్ చేయండి కొలాబరేషన్ లో అని చెప్పేసి వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇన్ కొలాబరేషన్ విత్ రాజస్థాన్ రాజ్య విద్యుత్ నిగమ్ లిమిటెడ్. సో వీళ్ళతో కలిసి ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనమాట. సో ఎన్ఎల్సి సెక్యూర్డ్ కాంట్రాక్ట్, ఒక కాంట్రాక్ట్ సెక్యూర్ చేసుకున్నారు కదా 810 మెగావాట్లు. సో ఏ రాష్ట్రానికి సంబంధించింది ఇది? ఎస్, ద ఆన్సర్ ఇస్ రాజస్థాన్. సో మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్ గా ఒక ఒక ఇన్స్టాల్మెంట్ అంటే ఒక బడ్జెట్ ని అప్రూవ్ చేస్తున్నారు. ఎంత ఈ బడ్జెట్ అంటే 1720 crores. సో ఈ ఈ ఇంత అమౌంట్ ని ఎందుకు ఇస్తున్నారు అంటే నమో శక్తికారి మహాసమ్మాన్ నిధి యోజన కింద దీన్ని రిలీజ్ చేస్తున్నారు. ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే ఈ స్కీమ్ వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎవరైతే ఈ ఫార్మర్స్ వ్యవసాయదారులు ఉన్నారో కిసాన్ పిఎం కిసాన్ యోజన ఆల్రెడీ ఒక యోజన ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. సో అది కాకుండా ఈ స్కీమ్ ద్వారా ఈ వ్యవసాయదారులకి అమౌంట్ 6,000 రూపాయలు అడిషనల్ అమౌంట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు అనమాట. నమో శక్తికారి మహాసమ్మాన్ నిధి యోజన ఏదైతే ఉందో ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఇది ఆన్సర్ ఆల్రెడీ తెలుసు మీకు, దట్ ఈస్ మహారాష్ట్ర. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ప్రోటోకాల్ ఫర్ ఐడెంటిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్. సో మాల్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ని అన్వీల్ చేశారు, ఒక ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేశారు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు. సో ఎవరితో కొలాబరేట్ చేశారంటే యూనియన్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. సో ఈ 3 మినిస్ట్రీలు కలిసి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఎక్కడైతే ఈ మాల్ నరిష్మెంట్ ఉందో, అంటే ఎవరికైతే న్యూట్రిషన్ లేకుండా పిల్లలు ప్రాబ్లం కష్టాలు ఫేస్ చేస్తున్నారో వాళ్ళని గుర్తించి అంగన్వాడీ లెవెల్ నుంచి వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఎలా న్యూట్రిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఇది డిసైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ ప్రోటోకాల్ ఫర్ ఐడెంటిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్ ఏ దేశం లాంచ్ చేసింది దీన్ని? ఆన్సర్ ఇస్ ఇండియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్తారు. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సర్బందా సోన్వాల్ inaugurated month-long celebrity initiative commemorating the 8th National Ayurveda Day throughout India. సో 8th National Ayurveda Day ని మనం అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి స్టార్ట్ చేశారు. సో ఇది 10th November 2023 నుంచి జరుపుకున్నారు. సో ఎప్పుడు జరుపుకుంటారు దీన్ని? 10th November లో జరుపుకుంటారు అనమాట. సో 2023 10వ నవంబర్న దాని థీమ్ ఏంటి అంటే ఆయుర్వేద ఫర్ ఎవ్రీవన్
ఆన్ ఎవ్రీ డే. సో ఆయుర్వేదంలో ఉన్న బెనిఫిట్స్ చెప్పడానికి ఇది చేస్తున్నారు అనమాట. అండ్ ఆల్సో లార్డ్ ధన్వంతరి. సో ధన్వంతరికి రెస్పెక్ట్ ఇవ్వడానికి కూడా ఇది చేస్తున్నారు. జనరల్ గా ధన్వంతరిని గాడ్ ఆఫ్ ఆయుర్వేద అని పూజిస్తారు. సో వెన్ నేషనల్ ఆయుర్వేద డే ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా, ఏ రోజున చేస్తారు ఇది? ద రైట్ ఆన్సర్ ఇస్ 10th November. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. The Union Cabinet has given a nod to establish an autonomous organization known as Mera Yuva Bharat. సో అటానమస్ ఆర్గనైజేషన్ ఒకటి స్టార్ట్ చేసింది అనమాట కేంద్ర ప్రభుత్వం వాళ్ళు, మేరా యువ భారత్ అనమాట. సో ఎందుకు అంటే ఇది ఈ పర్టికులర్ గా ఇది ఎందుకు స్టార్ట్ చేశారు ఈ ప్లాట్ఫామ్ అంటే, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డెవలప్మెంట్ అవ్వాలి, టెక్నాలజీని వాడాలి, వాళ్ళు టెక్నాలజీ వల్ల ఎలాంటి డెవలప్మెంట్ వస్తుందని తెలియడానికి ఇది స్టార్ట్ చేశారనమాట. సో అటానమస్ ఆర్గనైజేషన్ పేరేంటి యువకులను డెవలప్ చేయడానికి ఇండియాలో? ద ఆన్సర్ ఇస్ మేరా యువ భారత్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ మీకు ఒక చిన్న కన్ఫ్యూజన్, ముందుగానే ఆన్సర్ చెప్పేస్తున్నాము, బట్ హౌఎవర్ విల్ డిస్కస్ ద కరెంట్ అఫైర్. సో ఉత్తరాఖండ్ ఎక్సైజ్ పాలసీ 2022-23 వాళ్ళు ఏం చేశారంటే, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకు ఒక ఒక లైసెన్స్ పాస్ చేశారు. అదేంటంటే, ఎవరైతే ఇండివిజువల్ హోమ్ ఓనర్స్ ఉన్నారో, ఎవరైతే ఇంట్లో ఉంటున్నారో వాళ్ళు మినీ బార్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు ఒక అమెండ్మెంట్ పాస్ చేశారు. సో ఈ ఎక్సైజ్ పాలసీ పాస్ చేయడం వల్ల చాలా క్రిటిసిజం వచ్చింది అనమాట. సో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇది చేయలేక, సో ఈ మినీ బార్స్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుందని పాస్ చేశారు. సో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇది క్యాన్సిల్ చేస్తున్నారు, ఎందుకంటే చాలా మంది ప్రజలు దాన్ని క్రిటిసైజ్ చేశారు కాబట్టి. ఏ రాష్ట్రం లైసెన్సింగ్ ఫర్ ఇండివిజువల్ బార్స్ క్యాన్సిల్డ్ ఇట్ ఆఫ్టర్ పబ్లిక్ క్రిటిసిజం? పబ్లిక్ క్రిటిసిజం తర్వాత ఎవరు క్యాన్సిల్ చేశారు? ద ఆన్సర్ ఇస్ ఎస్, ఉత్తరాఖండ్. యూ ఆల్రెడీ నో. థ్యాంక్ యూ. ఇండియన్ గవర్నమెంట్ ప్యానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రికమెండేషన్ ఇచ్చారు. ఏమని అంటే, ఆటో మేకర్స్ ఇన్కాపరేటింగ్ కనెక్టివిటీ ఫీచర్స్ అంటే వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆటోమేటిక్ కరెంటింగ్ ఫీచర్స్ ని ఎనేబుల్ చేయండి. రోడ్ ఎన్హాన్సింగ్ సిస్టమ్ అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కానీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వెహికల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్లు చూడండి అని చెప్పేసి వాళ్ళు రికమెండేషన్ ఇచ్చారు. సో వెహికల్ టు ఎవ్రీథింగ్ అనే టెక్నాలజీని ఇందులో పెట్టండి. ట్రాఫిక్ లైట్స్ ఎక్కడైతే పాడైపోయినాయో దాని గురించి, తర్వాత సెన్సార్స్ పని చేయకపోతే దాని గురించి అని చెప్పేసి వాళ్ళు టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయమని రికమెండేషన్ ఇచ్చారు. సో V2X టెక్నాలజీ అనే న్యూస్ లో చూసాం కదా, దేనికి సంబంధించిన టెక్నాలజీ ఇది? ఆన్సర్ ఇస్ ఆటోమొబైల్. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం మనం. ఆ రిపోర్ట్ టైటిల్డ్ మెంటల్ హెల్త్ ఆఫ్ రిఫ్యూజీస్ అండ్ మైగ్రెంట్స్. సో మెంటల్ హెల్త్ ఆఫ్ రిఫ్యూజీస్ అండ్ మైగ్రెంట్స్ అనే ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేస్తున్నారనమాట. దేని గురించి అంటే, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేశారు. దేనికి రిలీజ్ చేశారు అంటే, ఈ మైగ్రెంట్స్ వలసదారులు ఎవరైతే ఉంటారో వేరే దేశం నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఉన్న మెంటల్ ఇంపాక్ట్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని దాని గురించి ఇది చేస్తున్నారు. సో ఏ సంస్థ మెంటల్ హెల్త్ ఆఫ్ రిఫ్యూజీస్ అండ్ మైగ్రెంట్స్ ని రిలీజ్ చేసింది? చెప్పండమ్మా, ఏ సంస్థ రిలీజ్ చేసింది? ఆన్సర్ ఇస్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ వాళ్ళు ఏం చేశారంటే, 23 దేశాలు అంటే ఆఫ్రికా, వెస్ట్ ఏషియా, సౌత్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, ఆస్ట్రేలియా అన్ని స్టేట్స్ ఏవైతే ఈ ఇండియన్ ఓషన్ సరౌండింగ్ లో ఉంటాయో వాటన్ని దేశాలతో కలిపి వాళ్ళు ఏం చేశారంటే ఒక మీటింగ్ క్రియేట్ చేశారనమాట. ఈసారి బంగ్లాదేశ్ దాన్ని చైర్ చేస్తా ఉంది. సో 2023 నుంచి 2025 దాకా ఇది చూసుకుంటుంది. సో ఇండియా టుక్ ద చార్జ్ యాజ్ వైస్ చైర్. సో ఇండియా వైస్ చైర్ కింద చార్జ్ తీసుకుంది. ఓకే. సో ఏ దేశం ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ 2 ఏళ్ల పాటు నిర్వహించడానికి తీసుకుంది? ఆన్సర్ ఇస్ శ్రీలంక. ఓకే. జస్ట్ సెకండ్ మా, ఒక 1 minute ఉండండి.
ఎందుకు 1 మినిట్ గ్యాప్ ఇస్తున్నానంటే సో దట్ మీరు ప్రాసెస్ చేసుకుని కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఉంటుందని చెప్పి నేను ఇలా 1 మినిట్ గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. టేక్ ఒక 30 సెకండ్స్ 1 మినిట్ తీసుకోండి గ్యాప్, సో దట్ వీ కెన్ ప్రాసెస్ ఇట్. Okay, let's continue with the class. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. దట్ ఈస్ ద గ్లోబల్ హంగర్ ఇండెక్స్. మనం ఇదివరకు కూడా ఇది మాట్లాడుకున్నాము. సో దీని గురించి చాలా పెద్ద క్రిటిసిజం జరిగింది అనమాట లాస్ట్ ఇయర్. ఇది మీ అందరికీ న్యూస్ లో కూడా చూసుంటారు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 రిపోర్ట్ లో ఇండియాని 111వ ర్యాంక్ కింద ఇచ్చింది. 125 దేశాల్లో కంపేర్ చేసుకుంటే మన ర్యాంక్ ఆకలి బాధతో 111వ ర్యాంక్ లో ఉందని చెప్పారు. సో ఇది యాక్చువల్లీ చాలా క్రిటిసిజం వచ్చింది. ఎందుకంటే మన పాకిస్తాను, శ్రీలంక వెనకాల వాళ్ళకంటే కూడా మనం చాలా బాధలో ఉన్నాం అని చెప్పేసి ఆకలిలో వాళ్ళు ర్యాంక్ ఇచ్చారు. సో ఎందుకు క్రిటిసిజం వచ్చింది దీనికి అంటే సరైన ఇండికేటర్స్ వాడలేదు. ఎంతమందిని సర్వే శాంపుల్ ఎంతమందిని తీసుకున్నారు, చాలా చిన్న సైజ్ శాంపుల్ తీసుకున్నారు, సర్వే సరిగ్గా చేయలేదని చెప్పేసి చాలా క్రిటిసిజం కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో మనకి 111 ర్యాంక్ వచ్చింది 125 మెంబర్స్ 125 కంట్రీస్ లో. సో ఈ స్కోర్ 228.7 ఏదైతే ఉందో 2023లో మనకు స్కోర్ వచ్చింది. సో ద హంగర్ అంటే ఈ ఆకలి బాధ ఏదైతే ఉందో అది చాలా సీరియస్ కింద ర్యాంక్ చేస్తున్నారు అనమాట. ఆఫ్ఘనిస్తాన్, హైతి అండ్ 12 సబ్ సహారన్ కంట్రీస్ హ్యావ్ ఫేర్డ్ వర్స్ దెన్ ఇండియా. సో ఇండియా కంటే ఈ కంట్రీస్ కూడా తక్కువ ర్యాంక్ లో ఉన్నాయి. ఓకే, సో వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్? సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023లో ఏ ర్యాంక్ లో ఇచ్చారు మనకి? ఆన్సర్ ఇస్ వెరీ గుడ్, ఆన్సర్ ఇస్ 111. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ఎస్, రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ. యూనిసెఫ్స్ వరల్డ్ వైడ్ లెర్నింగ్ టు ఎర్నింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో పాస్పోర్ట్ టు ఎర్నింగ్ హ్యాడ్ సక్సెస్ఫుల్లీ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్ ఓవర్ million young individuals in India. సో వీళ్ళు యూనిసెఫ్స్ వాళ్ళు సర్టిఫైడ్ లెర్నింగ్ అండ్ సర్టిఫైడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో చాలా మంది యువతుల్ని ట్రైనింగ్ చేస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ, డిజిటల్ ప్రొడక్టివిటీ పెంచడం కోసం. అంటే మీరు ఫైనాన్షియల్ గా ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, మీకు ఐడియా ఉందా, మీకు వచ్చే మనీతో ఏం చేయాలని, డిజిటల్ ని ఎలా వాడాలి, ఇలాంటి వాటి మీద వాళ్ళు చేశారనమాట. సో ఇలాంటి స్కిల్స్, నైపుణ్యాన్ని పెంచడం కోసం ఈ కోర్స్ చేశారు. సో ఏ సంస్థ పాస్పోర్ట్ టు ఎర్నింగ్ PTU ఇనిషియేటివ్ ని నిర్వహించింది? ద ఆన్సర్ ఇస్ యూనిసెఫ్. ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ద సెకండ్ స్పేస్ పోర్ట్ ఆఫ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో ఏదైతే ఉందో అది విల్ కమ్ అబౌట్ ఇన్ 2 years at కులశేఖరపట్నం. సో కులశేఖరపట్నంలో ఏముంటుందంటే తమిళనాడు డిస్ట్రిక్ట్ లో ఈ స్పేస్ పోర్ట్ రాబోతుంది 2 ఏళ్లలో అని చెప్పారనమాట. సో ఎందుకు అంటే ఈ పర్టికులర్ ప్లేస్ నుంచే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ SSLVs ఏవైతే ఉన్నాయో వాటిని డెవలప్ చేసి ప్రైవేట్ సెక్టర్ ద్వారా వాటిని అక్కడ నుంచి వదులుతారనమాట. క్లియరా? సో 2000 ఎకరాల ల్యాండ్ ని ఇస్రోకి ఇచ్చారు ఇక్కడ. నెక్స్ట్ కులశేఖరపట్నం అని ఏదైతే ఉందో ఇస్రో సెకండ్ స్పేస్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? అది ఎస్, ద రైట్ ఆన్సర్ ఇస్ తమిళనాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రాజెక్ట్ నీలగిరి థార్ అనే దాన్ని ఇనిషియేట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఈ రాష్ట్ర యానిమల్ ఏదైతే ఉందో దాన్ని కాపాడడం కోసం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని చేశారు. 25 కోట్లతో నీలగిరి థార్ పాపులేషన్ తగ్గిపోతుంది కాబట్టి
సో ఎలా పెంపొందించాలి, దాన్ని ఎలా కాపాడాలి, ఎలాంటి థ్రెట్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి దాని గురించి ఈ ప్రాజెక్ట్ ని ఇనిషియేట్ చేస్తున్నారు. నీలగిరి తార్ ఇన్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రానికి సంబంధించిన యానిమల్ ఇది? ఎస్, మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఆన్సర్, సి తమిళనాడు. సో తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు ఇనిషియేట్ అ ప్రాజెక్ట్ నోన్ యాజ్ మిషన్ భగీరథ. సో తెలంగాణ మొదటి రాష్ట్రము మిషన్ భగీరథ ఇంప్లిమెంట్ చేయడంలో. ఎందుకు అంటే అందరికీ కూడా మంచి నీళ్ళు సరఫరా ఉండాలి, ప్రతి ఇంటికి మంచినీళ్ళ కనెక్షన్ ఉండాలి అని ఏంతో మిషన్ భగీరథ స్టార్ట్ చేశారనమాట. సో 100 లీటర్లు మినిమం వెళ్ళాలి, ప్రతి గ్రామాల్లో కానీ ఎక్కడైనా కూడా 100 లీటర్లు మినిమం వెళ్ళాలి అని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. సో ఏ రాష్ట్రం మిషన్ భగీరథని ప్రారంభించారు ప్రతి గృహానికి నీళ్ళు ఇవ్వడానికి? ద ఆన్సర్ ఇస్ తెలంగాణ. రైట్ ఆన్సర్. నెక్స్ట్, డిఆర్డిఓస్ ఓషనోగ్రఫిక్ రీసెర్చ్ షిప్ ఐఎన్ఎస్ సాగర్ ధ్వని. ఐఎన్ఎస్ సాగర్ ధ్వని ఏదైతే ఉందో ఇది ఒక రీసెర్చ్ షిప్ అన్నమాట. సో ఇది సాగర్ మైత్రి మిషన్ 4 ద్వారా వెళ్ళడానికి రెడీ అయిపోయింది అనమాట. ఎందుకు అంటే ఈ ఇండియన్ ఓషన్ లో ఉన్న రీసెర్చ్ చేయడానికి, ఇండియన్ ఓషన్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి వాడడానికి దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ సాగర్ మైత్రి అన్నది ఎవరు స్టార్ట్ చేశారంటే డిఆర్డిఓ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎందుకంటే సాగర్ అంటే ఏంటి అంటే సేఫ్టీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్, అందరికీ సేఫ్టీ అండ్ గ్రోత్ ఉండాలి ఇండియన్ ఓషన్ సంబంధించిన వాళ్ళందరికీ అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. సో విచ్ ఆర్గనైజేషన్ లాంచ్ ది సాగర్ మైత్రి ఇనిషియేటివ్? ఏ సంస్థ చేసింది దీనికి? ఆన్సర్ ఏంటి అంటే డిఆర్డిఓ. రైట్. ద నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఎన్ఎస్డిసి వాళ్ళు అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆంటర్ప్రీనియర్షిప్ ఎంఎస్డి తో కలిపి, సో దీనికి ఈ విభాగం కింద వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. ఎవరితో అనౌన్స్ చేశారంటే కోకా కోలా ఇండియాతో అనౌన్స్ చేస్తున్నారు. ఎందుకు అంటే సూపర్ పవర్ రిటైలర్ ప్రోగ్రామ్ అండర్ స్కిల్ ఇండియా మిషన్. సో స్కిల్ ఇండియా మిషన్ కింద ట్రైనింగ్ ఇవ్వడానికి, నైపుణ్యత పెంచడం కోసం ఇది స్టార్ట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారంటే ఒడిశాలో లాంచ్ చేస్తున్నారు. తర్వాత దీన్ని ఉత్తరప్రదేశ్ కూడా పంపిస్తారు అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పార్ట్నర్డ్ ఏ కంపెనీతో పార్ట్నర్ అయ్యి సూపర్ రిటైలర్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ కోకా కోలా. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి. ది ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ has introduced గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ అన్నది చేశారనమాట. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గ్రీన్ క్రెడిట్ తెచ్చుకోవచ్చు. ఎలా అంటే ఈ గ్రీన్ క్రెడిట్ అంటే ఏంటంటే ఒక ఇన్సెంటివ్ పీరియడ్ అనమాట. ఏంటంటే ఇందులో ఒక యాక్టివిటీ చేసినందుకు, లేదా ఒక పర్యావరణ పరిరక్షించినందుకు, లేదా దానికి సంబంధించిన ఏదైనా మీరు పనిచేస్తే దాంట్లో మీకు స్పెసిఫైడ్ యాక్టివిటీ కింద మీకు రికగ్నైజేషన్ వస్తుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో లైఫ్ అంటే లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్ క్యాంపెయిన్ కింద చేశారు. సో ఈ ప్రోగ్రాము వాలంటరీ అంటే స్వతహాగా చేసుకునే ప్రోగ్రామ్. సో కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళు ట్రేడబుల్ గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తున్నారు. ద ఆన్సర్ ఇస్ ఎస్. రైట్ ఆన్సర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. రైట్. ద యూకే అండ్ తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్మార్ట్ టెక్నాలజీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నారు. దేనికోసం అంటే వాటర్ వేస్ట్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్, నీళ్ళు ఎలా మేనేజ్ చేయాలి, వేస్ట్ ని ఎలా మేనేజ్ చేయాలి, మన స్టేట్ గానీ డిస్ట్రిక్ట్ ని స్మార్ట్ డిస్ట్రిక్ట్ కింద ఎలా చేయాలి అని చెప్పేసి ఇది స్టార్ట్ చేస్తున్నారు. సో యూకే గవర్నమెంట్ వాళ్ళు ఏ రాష్ట్రంతో కొలాబరేట్ అయ్యారు స్మార్ట్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కోసం? ద ఆన్సర్ ఇస్ తమిళనాడు. రైట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ కి వెళ్దాం. అక్టోబర్ 16న వరల్డ్ ఫుడ్ డే కింద అబ్జర్వ్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. సో ఇట్ ఇస్ సెలబ్రేటెడ్ బై ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎలివేటింగ్ హంగర్ అండ్ ఇంప్రూవింగ్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఫుడ్ సెక్యూరిటీ పెంచాలని చెప్పి, ఆకలితో బాధపడే వాళ్ళని తగ్గించాలని చెప్పేసి ఇది సెలబ్రేట్ చేస్తారనమాట. సో వరల్డ్ ఫుడ్ డే అన్నది 1945లో స్థాపించబడింది బై ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో వీళ్ళ ద్వారా 1945లోనే ఇది థీమ్ స్టార్ట్ చేశారు. ద థీమ్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ డే ఏంటి అంటే ఈ 2023లో థీమ్ ఏంటంటే వాటర్ ఈజ్ లైఫ్, వాటర్ ఈజ్ ఫుడ్, లీవ్ నో వన్ బిహైండ్ అనే థీమ్ తో దీన్ని స్టార్ట్ చేశారు. సో వెన్ ఈస్ వరల్డ్ ఫుడ్ డే సెలబ్రేటెడ్? యు ఆల్రెడీ నో ద ఆన్సర్, October 16th. ఎస్, రైట్ ఆన్సర్.
పల్లికర్నై మార్ష్లాండ్ అనేది చెన్నైలో ఉందన్నమాట, తమిళనాడు రాష్ట్రంలో. సో ఇది మైగ్రేటరీ బర్డ్స్ ని ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ ఇక్కడ వచ్చి నెస్ట్ బిల్డ్ చేసుకుంటాయి జనరల్ గా. సో అందుకని చెప్పి మార్ష్ ల్యాండ్స్ ని ఇంపార్టెంట్ గా చూస్తారు. సో బర్డ్స్ ఎలాంటివి అంటే గ్యాగ్రనీ, నార్థన్ పింటేల్, నార్థన్ షోల్వర్, కామన్ టీల్, వెస్టర్న్ ఎల్లో వ్యాగ్టేల్, ఇలా చాలా రకాల పక్షులు ఇక్కడికి వస్తాయి అన్నమాట. సో పల్లికర్నై మార్ష్లాండ్ అనేది వార్తల్లో చూసాం కదా, ఏ రాష్ట్రానికి సంబంధించింది ఇది? ఎస్, రైట్ ఆన్సర్. ద ఆన్సర్ ఇస్ తమిళనాడు. వెరీ గుడ్. ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ G20 నేషన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక రోడ్ మ్యాప్ అడాప్ట్ చేసుకున్నారు. ఎందుకు అడాప్ట్ చేసుకున్నారంటే క్రిప్టో అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడానికి, వాటిని రెగ్యులేట్ చేయడం కోసం మార్కేష్ మొరొకోలో వాళ్ళు కలుస్తున్నారు అనమాట. సో క్రిప్టో అసెట్స్ అంటే మీకు చెప్పాను నేను ఆల్రెడీ, ఇట్స్ వాలటైల్ కరెన్సీ. అది జనరల్ గా ఇంటర్నెట్ ద్వారా ట్రేడ్ చేసుకుంటారు అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ కరెన్సీ. సో ఇట్ వాస్ క్రియేటెడ్ ఆన్ బేసిస్ ఆఫ్ సింథసిస్ పేపర్. So created by International Monetary Fund and Financial Stability Board. So వీళ్ళిద్దరు ద్వారా క్రియేట్ చేసిన ఈ ప్రోగ్రామ్ ద్వారా కలుసుకున్నారు అనమాట. సో విచ్ బ్లాక్ has recently adopted roadmap for regulation of crypto assets? The answer is G20. Yes, right answer. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ఖతార్ ఎయిర్వేస్ వాళ్ళు ఒక ఒప్పంద పత్రం సైన్ చేసుకున్నారు స్పేస్ ఎక్స్ తో. ఎందుకంటే స్టార్లింక్ వైఫైని అందరు ప్యాసింజర్స్ కి వైఫైని ఇవ్వాలి స్కైలో ఎలాంటి కాస్ట్ లేకుండా అని చెప్పేసి ఖతార్ ఎయిర్వే వాళ్ళు ఈ ఒప్పందాన్ని డీల్ చేసుకున్నారు అనమాట. సో ఏ ఎయిర్వేస్ వాళ్ళు స్పేస్ ఎక్స్ తో స్టార్లింక్ వైఫైని ప్రజలకు ఇవ్వాలని సైన్ చేసుకున్నారు? ద ఆన్సర్ ఇస్ ఖతార్ ఎయిర్వేస్. ఎస్, రైట్. వరల్డ్ హెల్త్ సమ్మిట్, a global health conference and network gatherers participants from various sectors including politics, science and private sector. వాళ్ళందరూ పాల్గొన్నారు అనమాట. ఎందులో పాల్గొన్నారు? వరల్డ్ హెల్త్ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఎందుకు అంటే ఇది హెల్త్ నెట్వర్కింగ్, ఆరోగ్య సమస్యలు కానీ ఆరోగ్యపరమైన దేని గురించి అయినా మాట్లాడడానికి ఇందులో కలుస్తారనమాట. సో మనం సమాజంలో ఆరోగ్యంగా ఒక సొసైటీని ఎలా చేయాలి, ఎలాంటి పద్ధతులు ప్రయోగాలు చేయాలని చెప్పి మాట్లాడుకుంటారు. సో ఇది బెర్లిన్ జర్మనీలో జరిగింది ఆల్రెడీ. ఓకే, సో దీని థీమ్ ఏంటంటే ఏ డిఫైనింగ్ ఇయర్ ఫర్ గ్లోబల్ హెల్త్ యాక్షన్ అన్నది ఆ ఇయర్ యొక్క థీమ్ అనమాట. విచ్ సిటీ హోస్టెడ్ వరల్డ్ హెల్త్ సమ్మిట్ 2023? ఏ సిటీలో జరిగింది? ఆన్సర్ ఇస్ బెర్లిన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. A report titled The Impact of Disasters on Agriculture and Food Security అనే రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఎవరు రిలీజ్ చేశారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇంట్లో ఏం చెప్పారు అంటే ద న్యాచురల్ డిజాస్టర్స్ హ్యావ్ కాస్డ్ అక్రాస్ $3.8 trillion లాస్ ఇన్ ద క్రాప్. సో న్యాచురల్ డిజాస్టర్స్ అంటే కొండ చర్యలు విరిగిపడడం, తుఫానులు, వరదలు ఇలాంటివి ఉంటాయి కదా, డ్రౌట్, వర్షాలు పడకపోవడం, ఇలాంటి వాటి వల్ల $3.8 trillion పంట నష్టం వచ్చింది. పంట నష్టము లైవ్ స్టాక్, పౌల్ట్రీ కానీ రేర్స్ కానీ ఇవంతా కలిపి వచ్చింది ఏషియా మొత్తంలో అని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. సో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్ ఆన్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీని రిలీజ్ చేస్తున్నారు? ఆన్సర్ ఈస్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. దాన్నే మనం FAO అంటాం. ఇది వరకు కూడా కరెంట్ అఫైర్స్ లో ఇది వచ్చింది. ఓకే, చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిస్వాంత్ శర్మ ఆఫ్ అస్సాం ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే అఫీషియల్ గా లీచన్ బాగన్ రిజర్వాయర్ ని ఓపెన్ చేస్తున్నారు అనమాట. ఇది సౌత్ సెంట్రల్ గువాహటి ప్రాజెక్ట్ లో ముఖ్యమైనది. వాటర్ సప్లై కోసం దీన్ని వాడుతూ ఉంటారు. ఓకే, సో లీచన్ బాగన్ రిజర్వాయర్ ఉంది కదా, ఏ రాష్ట్రానికి సంబంధించింది? ద ఆన్సర్ ఇస్ అస్సాం. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. ఇజ్రాయెల్ canine unit OCTOS played a crucial role in the rescue of 200 lives and neutralization of 10 Hamas terrorists. So ఇజ్రాయెల్లో OCTOS అనే యూనిట్ ఉంది. అది హమాస్ టెర్రరిస్ట్ ని చంపేయడంలోను 200 మంది లైఫ్ కాపాడడంలో హెల్ప్ అయింది అనమాట. సో ఇందులో క్వశ్చన్ ఏంటంటే OCTOS అనేది మనం న్యూస్ లో చూస్తున్నాం కదా, ఏ దేశానికి సంబంధించిన మిలిటరీలో పార్ట్ ఇది? ద ఆన్సర్ ఇస్ ఇజ్రాయెల్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం. ఆన్ ద సెకండ్ డే ఆఫ్ నవరాత్రి, people across the Gujarat danced in Garba
ఇన్ గుజరాత్ ట్రెడిషనల్ డాన్స్ ఫామ్. సో మీ అందరికీ తెలుసు గర్బా డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిందని, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించింది. నవరాత్రి సెలబ్రేషన్స్ లో ఈ డాన్స్ వేస్తారని కూడా మీకు తెలుసు. ఓకే, సో ఇందులో క్వశ్చన్, గర్బా ట్రెడిషనల్ డాన్స్ ఫామ్ ఉంది కదా, ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ ఇస్ గుజరాత్. నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. రీసెంట్లీ త్రిపుర చీఫ్ మినిస్టర్ మనీక్ షా త్రిపుర చీఫ్ మినిస్టర్ మానిక్ షా ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ లెవెల్ పేపర్లెస్ ఈ ఆఫీస్ సిస్టమ్ ఇన్ సౌత్ త్రిపురాని ఓపెన్ చేస్తున్నారు అనమాట. సో ఈ ఆఫీస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీని వల్ల ఏం చేస్తున్నారంటే, ఈ ఆఫీస్ వల్ల పంచాయత్ లెవెల్ దాకా కూడా డేటా ఎలా స్టోర్ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఫైల్స్ ఎలా స్టోర్ చేయాలని చెప్పి ఈ పద్ధతిని స్టార్ట్ చేస్తున్నారు. సో విచ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ పేపర్లెస్ ఈ ఆఫీస్ సిస్టమ్? ఏ రాష్ట్రంలో ఇది స్టార్ట్ చేస్తున్నారు? ఆన్సర్ ఇస్ త్రిపుర. ఫుడ్ అండ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI వాళ్ళు వరల్డ్ ఫుడ్ డే 2023ని మార్క్ చేస్తున్నారు. అంటే ఈట్ రైట్ క్రియేటివ్ ఛాలెంజ్ ఫర్ మిల్లెట్స్. సో సరిగ్గా తినండి, మిల్లెట్స్ ని వాడండి, మిల్లెట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఈ డేటాని. అయితే ఈ నేషనల్ లెవెల్ ఇనిషియేటివ్ అనమాట, ఇది దేశవ్యాప్తంగా కూడా జరిగిన ఇనిషియేటివ్. సో యూత్ లో అంటే ప్రజలందరిలో, యువకులు ప్రజలు అందరిలో కూడా మిల్లెట్స్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్తారనమాట. సో ఏ సంస్థ ఈట్ రైట్ క్రియేటివిటీ చేంజ్ ఫర్ మిల్లెట్స్ అని స్టార్ట్ చేసింది? ఆన్సర్ ఇస్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా. గైడెన్స్, ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఆఫ్ తమిళనాడు. సో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏదైతే ఉందో, ఇన్వెస్ట్మెంట్ జరగాలి, దానికి ప్రమోషన్ జరగాలి అని తమిళనాడులో ఉందో, అది యునైటెడ్ నేషన్స్ ప్రమోషన్ అవార్డ్ 2023లో అవార్డు గెలుచుకుంది అనమాట. సో ఎందుకంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎనర్జీకి సంబంధించిన పెట్టుబడులు ఎక్కువ వీళ్ళు చేశారని చెప్పేసి వీళ్ళకి అవార్డు ఇచ్చారు. గైడెన్స్ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఆఫ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రానికి సంబంధించింది ఇది? ఆన్సర్ ఇస్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది ఎకనామిక్ అడ్వైజర్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ఎకనామిక్ అడ్వైజర్, వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో దేని కింద వస్తుంది ఇది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద వస్తుంది. సో ఇందులో ఇండియాస్ హోల్సేల్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో అవి 6 months నుంచి డిఫ్లేషన్ లో ఉన్నాయి, -0.6 ప్రైసెస్ లోనే ఉన్నాయి అని చెప్పి, పర్సెంట్ తగ్గిందని చెప్పి వీళ్ళు రిపోర్ట్ లో చెప్పున్నారు. సో ఇండియాస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI is published by whom? ఎవరు పబ్లిష్ చేస్తారు దీన్ని? ఆన్సర్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అది ఇందాకే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ డే October 16th మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా ఈ క్వశ్చన్, ఈ కరెంట్ అఫైర్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు, ద హై కాస్ట్ ఆఫ్ చీప్ వాటర్ అని చెప్పి. సో ఇందులో ఏంటంటే వాటర్ అంతరించుకుపోతుంది, దీనివల్ల మనకి ఎంత కాస్ట్ పెరుగుతుంది, ప్రజలు ఎలా కష్టపడతారని దాని మీద రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఏ సంస్థ హై కాస్ట్ ఆఫ్ చీప్ వాటర్ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది? ఆన్సర్ ఇస్ WWF. అంటే ఏంటి? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్. సో వీళ్ళు ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తున్నారు. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గ్లోబల్ మ్యారిటైమ్ ఇండియా సమ్మిట్ 2023ని ఓపెన్ చేస్తున్నారు అనమాట. వయా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఎందుకు చేశారంటే ఇది అమృత్ కాల్ విజన్ 2047. సో ఒక మనం విజన్ పెట్టుకున్నాం 2047 కల్లా ఇండియా ప్రోగ్రెసివ్ నేషన్ అవ్వాలని, చాలా డెవలప్డ్ కంట్రీ అవ్వాలని మనం ఒక మిషన్ పెట్టుకున్నాం. దానికి సంబంధంగా మనం రకరకాల ప్రాజెక్ట్స్ సమ్మిట్స్ చేసి వీఆర్ డెవలపింగ్ టెక్నాలజీ అనమాట. సో ఇందులో ఏం చేస్తున్నారంటే మన స్ట్రాటజిక్ ఎఫర్ట్స్ అంటే మన సత్సంబంధాల వల్ల, మనం కరెక్ట్ గా మ్యారిటైమ్ లో సత్సంబంధాలు పెట్టుకోవడం వల్ల వేరే దేశంతో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెంచుకోవచ్చు, వేరే వేరే దేశాల మధ్య కార్పొరేషన్ ఎలా పెంచుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళ ఉద్దేశం. ఓకే, సో అమృత్ కాల విజన్ 2044 ఏదైతే ఉందో అది ఏ ఫీల్డ్ కి సంబంధించింది? ఆన్సర్ ఇస్ మ్యారిటైమ్ ఇండస్ట్రీ. ఓకే, క్లియర్? నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం మనం.
Saint Pelix slab was found as a lining a site of ancient burial mound Brittany on the west coast of France. సో 1900కి సంబంధించిన ఈ స్లాబ్ ఏదైతే ఉందో బరియల్ మౌండ్ అంటే గ్రేవ్ యార్డ్ కి సంబంధించింది అది కనపడింది అనమాట. సో వీళ్ళు ఏమని చెప్తున్నారంటే బ్రాంజ్ ఏజ్ కి సంబంధించింది ఇది. అంటే 2000 సంవత్సరాల నుంచి 1600 BC సంవత్సరాల మధ్యలో కనపడిన స్లాబ్ ఇది అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఈ 4000 ఇయర్ 4000 నాటి ఈ స్లాబ్ ని ఏ దేశంలో కనుగొన్నారు? ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్కి వెళ్దాం. ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఏం చేశారంటే ఆయుర్వేద డేని అనౌన్స్ చేస్తున్నారు. మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇది ఈ రోజే ముందు కరెంట్ అఫైర్ లో డిస్కస్ చేసుకున్నాం. నవంబర్ 10న 2023 దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకు అంటే ఆయుర్వేదం అందరికీ తెలియాలి బెనిఫిట్స్, ఆయుర్వేదం వల్ల మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని తెలపడానికి. సో థీమ్ ఆఫ్ ద ఆయుర్వేద డే ఏంటి అంటే ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ అన్నది ఈ ఇయర్ థీమ్ అనమాట. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆయుర్వేద ఫర్ వన్ హెల్త్ ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ వైడ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్ అంటే UNU వైడర్ అనే వాళ్ళు ఒక ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే పేదరికం తగ్గించడానికి, ఎక్కడ పేదరికం సరిగ్గా తగ్గట్లేదు, ఎక్కడ సరైన ఇంపాక్ట్స్ లేవు అని తెలుసుకోవడానికి ఇది స్టార్ట్ చేశారు. దీన్నే ఇంటర్నేషనల్ డే ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ పావర్టీ అంటారు. అంటే పేదరికం తగ్గించడం కోసం సెలబ్రేషన్ చేసే డే అనమాట ఇది అక్టోబర్ 15న అబ్జర్వ్ చేస్తారు జనరల్ గా. ఓకే, సో ఇందులో ఏమని చెప్పారంటే 2030 నాటికి 600 మంది ప్రజలు 600 మంది మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్టడుగు పేదరికాన్ని చవి చూస్తారు. వాళ్ళ ప్రోగ్రెస్ ఉండాలి. ఈ కోవిడ్ వల్ల వచ్చిన ఇంపాక్ట్ ఏదైతే ఉందో, కోవిడ్ వల్ల వచ్చిన ప్రభావం వల్ల వాళ్ళు ఇంకా అట్టడుగు పేదరికానికి వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఫర్ ఇరాడికేషన్ ఆఫ్ పావర్టీ సెలబ్రేటెడ్? ఎప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం? ఆన్సర్ ఇస్ అక్టోబర్ 17. ఓకే ఓకే, సో మనం ఈ రోజు క్లాస్ ర్యాపప్ చేద్దాం. మీకు రేపు కూడా క్లాస్ ఉందమ్మా. మీకు సండే టైమింగ్స్ మేము మెసేజ్ చేస్తారు సార్. మీకు సండే కూడా క్లాస్ తీసుకుందాం. నాకు తెలిసి 2 గంటలు పట్టకపోవచ్చు. ఒక 1.5 hour టైంలో మనం ఈ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసేద్దాం. అప్పుడు అక్టోబర్ అయిపోతుంది. నవంబర్ డిసెంబర్ మనం స్టార్ట్ చేయొచ్చు నెక్స్ట్ వీక్ నుంచి. ఓకే, సో విల్ మీట్ యూ టుమారో ఇన్ ద క్లాస్. ఓకే, థ్యాంక్ యూ.